శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శారదా శారదంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిः సన్నిధిం క్రియాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతు రక్షసంతకం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. సభాయే నమః. హనుమంతుడు అశోకవనంలో సీతాదేవిని చూచాడు, మాట్లాడాడు. శ్రీరాముని యొక్క అంగుళీయకాన్ని ఆవిడికి ఇచ్చాడు. శ్రీరాముడు పంపినటువంటి అంగుళీయకాన్ని, అమ్మవారిచ్చినటువంటి చూడామణిని తీసుకున్నాడు. అమ్మవారు ఇంకొక రెండు గుర్తులు కూడా చెప్పింది. అక్కడ ఉన్నటువంటి కాకాసుర వృత్తాంతాన్ని చెప్పింది ఆ తల్లి. తరువాత వారిద్దరూ ఉన్నటువంటి మణిశిల గంధమని ఆ వృత్తాంతాన్ని కూడా చెప్పింది హనుమ. వానరులంతా కూడా ఈ సముద్రాన్ని ఏ విధంగా లంఘించి వస్తారు అని అడిగింది అమ్మవారు. సాధ్యమా? ఇంత విశాలమైనటువంటి సముద్రము లంఘించి దాటడానికి వీలవుతుందా? ఎలా వస్తారు అంటే, అమ్మ, దూతలలో సాధారణంగా చిన్నవాడిని పంపిస్తారు, పెద్దవాడిని పంపించరు. వానరుల్లో నాకంటే సమానమైన వాళ్ళు, నాకంటే బలమైన వాళ్ళు, పరాక్రమం ఉన్నవాళ్ళే ఉన్నారమ్మా అక్కడ. నేనే చిన్నవాడిని వాళ్ళల్లో. కానీ అమ్మవారికి ఒక ధైర్యం చెప్పడానికి ఓ మాట అన్నాడు ఆయన. అలాగే నేను వెళ్ళడం ఏమిటి, శ్రీరామచంద్రమూర్తి వారికి నీ యొక్క వృత్తాంతాన్ని చెప్పడం ఏమిటి? వెంటనే బయలుదేరి లక్షలాది వానరులను తీసుకుని సుగ్రీవ మహారాజు గారు లంకపై దండెత్తి వస్తారు. కొద్ది రోజుల్లోనే లంకానగరం ధ్వంసం అవడం నువ్వు చూడగలుగుతావు తల్లి. వానరులంతా కూడా లంకని భీభత్సం చేసేస్తారు, రాక్షసులందరినీ కూడా నిర్మూలిస్తారమ్మా. ధైర్యంగా ఉండు తల్లి అని ధైర్యం చెప్పాడు. ఇక ఉత్తర దిశకు బయలుదేరడానికి నిశ్చయించుకునేటువంటి వాడై ఇక కొద్దిగా మిగిలినటువంటి కార్యక్రమాన్ని చూడవలసి ఉన్నది అనుకున్నాడు. ఇప్పుడు నా యొక్క పరాక్రమాన్ని వీళ్ళకి చూపించడం మంచిది. వీళ్ళతో కనుక యుద్ధం వచ్చేటట్లుగా ప్రయత్నం చేసినట్లయితే, కొంతమంది రాక్షసులను కనుక నేను సంహరించగలిగినట్లయితే వారి యొక్క మూలబలం తగ్గుతుంది, కొంతమంది వీరులు పోతారు. దానివల్ల వాళ్ళు చల్లబడతారు. వాళ్ళలో ఒక విధమైనటువంటి భయాన్ని, నిస్తేజాన్ని కలిగించే అవకాశం ఉంటుందని ఆలోచించిన వాడై, వివేకవంతుడైనటువంటి దూత ఆ విధంగా ఆలోచిస్తాడు. మనకెందుకు వచ్చిందిలే, సీతాదేవి దర్శనమైంది కదా అని వెళ్ళిపోలేదు. తన యొక్క బలాన్ని చూడాలి. ఈ రాక్షసుల యొక్క బలం ఎలా ఉంటుందో, వాళ్ళ యొక్క యుద్ధ పద్ధతులు ఎలా ఉంటాయో, ఏ విధమైనటువంటి ప్రణాళికతోటి వాళ్ళు యుద్ధం చేస్తారో చూడడం మంచిదనుకున్నాడు. మంచిదనుకుని
అక్కడ అశోకవనంలో ఉన్నటువంటి వృక్షములన్నిటినీ కూడా ధ్వంసం చేశాడు. ఒక్క సీతాదేవి కూర్చుని ఉన్నటువంటి శూసుపా వృక్షాన్ని మాత్రం అట్టేపెట్టాడు. రాక్షస స్త్రీలంతా వెళ్ళి రాజుగారికి నివేదించారు ఈ విషయాన్ని. ఎవరో ఒక దూత వచ్చాడు, వానరుడు, సీతతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడో తెలియదు. అశోకవనాన్నంతా ధ్వంసం చేశాడు. ఇంకా పడగొట్టలేక నీరసం వచ్చి ఆగాడో, లేకపోతే సీతాదేవిని రక్షించడానికే ఊరుకున్నాడో కానీ సీతాదేవి ఉన్నటువంటి ఆ వృక్షాన్ని మాత్రం అతడేమీ చేయలేదు. మహారాజా, ఆ వానరాన్ని మీరు బంధించవలసినది అని రాక్షస స్త్రీలంతా కూడా వచ్చినటువంటి వాళ్ళు చెబితే, తనతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారిని 80,000 మంది కింకరులు అనేటటువంటి రాక్షస యోధుల్ని పంపించాడు రావణుడు. వాళ్ళంతా వచ్చారు యుద్ధానికి. వాళ్ళు వినేలాగా ఒక ప్రకటన చేశాడు. ప్రాకారం మీద కూర్చుని ఉన్నాడు, ముఖద్వారం మీద. అక్కడి నుంచే ప్రాకారం చేశాడు, తోక నేలకేసి కొట్టాడు. జయత్యతి బలో రామః లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్ధర్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. మహాబల సంపన్నుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి జయము. లక్ష్మణస్వామికి మిక్కిలి పరాక్రమశాలి అయినటువంటి లక్ష్మణునికి జయము. శ్రీరామునికి విధేయుడై కిష్కింధకు ప్రభు అయినటువంటి సుగ్రీవ మహారాజు గారికి జయము. అసహాయ సూర్యుడు, కోసల దేశపు ప్రభువు అయినటువంటి శ్రీరాముడికి నేను దాసుడను, వాయుపుత్రుణ్ణి, నా పేరు హనుమంతుడు, శత్రు సైన్యములను రూపుమాపుతాను నేను. 1000 మంది రావణులు వచ్చినా కూడా నా పరాక్రమం ముందు నిలవలేరు. వాళ్ళు వేల కొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను కూడా జయించి లంకాపురిని నాశనం చేస్తాను నేను. రాక్షసులందరూ ఏమీ చేయలేక చూస్తూ ఉంటే నేను వచ్చినటువంటి పని ముగించుకొని సీతామాతకు దగ్గరకు వెళ్ళి ఆవిడకు నమస్కరించి పెడతాను నేను అని ఒక ప్రకటన చేశాడు. అక్కడ ఉన్నటువంటి కోట ద్వారానికి ఉన్నటువంటి ఒక గడియని తీశాడు. ఆ గడియతోటి మొత్తం 80,000 మందిని కూడా వధించాడు హనుమంతుడు. ఏదో కొద్దిమంది పరకపాటుగా మిగిలారు. వాళ్ళు వెళ్ళి రావణుడికి ఈ విషయం చెప్పారు. వెంటనే మహామంత్రి అయినటువంటి ప్రహస్తుడనేటువంటి ఆయన యొక్క కుమారుడు జంబుమాలి మహాపరాక్రమవంతుడు, భయంకరమైనటువంటి రాక్షసుడును, ఆ రాక్షసుడిని పంపించారు రావణుడు. అతడు గాడిదలు పూంచినటువంటి రథం ఎక్కాడు, బయలుదేరి వస్తున్నాడు. ఈలోగా హనుమంతుడు అక్కడ ఉన్నటువంటి చైత్య ప్రసాదాన్ని చూశాడు. దీన్ని మాత్రం ఎందుకు అట్టే పెట్టడం అనుకున్నాడు. చైత్య ప్రసాదమని ఒక తెల్లటి భవనం ఉన్నది, ఒక మందిరము వంటి శిఖరము వంటి భవనము. ఆ భవనము తెల్లగా వెన్నెల్లో ప్రకాశించేటటువంటిది, కైలాస పర్వతంలాగా ఉన్నది, 1000 స్తంభములు కలిగి ఉన్నది. ఆ శిఖరాన్ని కూల్చివేశాడు ప్రసాదమును. అక్కడ ఉన్నటువంటి వందలాది రాక్షసులు కాపలా ఉన్నారు. వాళ్ళంతా హనుమంతుని మీద ఆయుధాలతోటి వస్తే వాళ్ళందరినీ కూడా వధించాడు. ఇంకెవరినీ మిగిల్చేదేమీ లేదు. హనుమంతుడు తలుచుకున్నట్లయితే మళ్ళీ జయఘోష చేశాడు. ఈసారి శత్రు విజయితం రామః లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః అని ఒకసారి జయఘోష చేశారు. వీటిని జయఘోషలు అంటారు, సిద్ధిమంత్రము అంటారు. అస్త్ర విద్యాపారంగతుడైనటువంటి శ్రీరామమూర్తి వారికి జయము.
అక్కడ కాపలాగా ఉన్నటువంటి వందల కొలది రాక్షస యోధులందరినీ కూడా వధించాడు. ఆ ప్రసాదము దగ్గర ఉన్నటువంటి వాళ్ళని మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణం సుగ్రీవ వశవర్తినాం అటంతి వసుధం కృష్ణాం వయమన్యే చ వానరాః. నా వంటి పరాక్రమశాలురైనటువంటి వానర యోధులు వేల కొలది పంపించబడ్డారు. మహాబుద్ధిశాలురైనటువంటి ఆ వానరులంతా కూడా సుగ్రీవ మహారాజు గారి యొక్క ఆజ్ఞను శిరసావహించేవాళ్లే. మేము ఇతర వానరులు భూమండలమంతా కూడా సంచరిస్తూ ఉన్నారు. మాలో కొంతమంది 10 ఏనుగుల బలం కలిగిన వారు, మాలో కొంతమంది మరికొంతమంది అంతకు 10 రెట్లు అంటే 100 ఏనుగుల బలం కలిగిన వారు, ఇంకనూ కొంతమంది 1000 ఏనుగుల బలం కలిగిన వారు ఉన్నారు మా వానరుల్లో. ఆ వానర వీరులంతా కూడా కోట్ల కొలది ఏనుగుల బలము కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో. ఇంకా కొంతమంది వాయువేగ బల సంపన్నులున్నారు. మరికొందరు ఊహకందనటువంటి బల సమంచితులున్నారు. దంతములు నఖములు ఆయుధములుగా కలిగినటువంటి వారు వందలు వేలు లక్షలు కోట్ల సంఖ్యలో వెంటరాగా సుగ్రీవుడు ఇక్కడికి వస్తాడు, మిమ్మల్ని అందరినీ కూడా తుదముట్టిస్తాడు. మీరు మహాత్ముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుతోటి వైరం పెట్టుకున్నారు. మీరు ఆ కారణంగా మీరు ఉండరు, మీకు ఆధార భూమి అయినటువంటి ఈ లంకానగరము ఉండదు, కడకు మీ ప్రభు అయినటువంటి రావణుడు కూడా ఉండడు అని చెప్పి హెచ్చరిక చేశాడు. ఇంతలో జంబుమాలి గాడిదలు పూంచినటువంటి రథం మీద యుద్ధానికి వచ్చాడు. మహాపరాక్రమశాలి, మహాభయంకరుడు కూడా అతను. హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని మహాశలను విసిరితే జంబుమాలి 10 బాణములతోటి ఆ శిలను ముక్కలు చేశాడు. హనుమంతుడు పెద్ద మర్రి చెట్టు విసిరితే 4 బాణములతోటి ఆ వృక్షాన్ని ముక్కలు చేశాడు. హనుమంతుని యొక్క భుజం మీద 5 బాణములు, గుండె మీద 1 బాణము, వక్షస్థలం మీద 10 బాణములు వేశాడు. హనుమంతుడిని నొప్పించాడు కపీశ్వరుణ్ణి. అప్పుడు హనుమేం చేశాడంటే ముందుగా కొద్దిగా దెబ్బలు తగిలినా రక్షిపోతాడు. పరాక్రమం పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. వెంటనే హనుమంతుడు ఇందాక ఉపయోగించి పక్కన పెట్టినటువంటి పరిగ ఉన్నదే తలుపు గడియ, ఆ గడియను తీసుకుని ఒకే దెబ్బ కొడితే జంబుమాలి మరణించాడు, సారథి మరణించాడు, అశ్వములు మరణించాయి. ఆ పక్కనే ఉన్నటువంటి సైనికులందరినీ కూడా చంపివేశాడు. జంబుమాలి మరణించాడు, పరాక్రమవంతుడు. రావణుడు కొంచెం జంకాడు, ఇతరేదో సామాన్య వానరంలా అనిపించడం లేదు. మహాపరాక్రమం కలిగినటువంటి ఏదో ఒక సత్వంలాగా ఉంది, జంతువులాగా అనుకున్నాడు రావణుడు. తరువాత మంత్రుల యొక్క కుమారులు అమాత్యపుత్రులు అంటారు. వాళ్ళు 7 యువకులు, ఉత్సాహవంతులు, పరాక్రమశాలులు, భయంకరులు. ఆ 7 మంత్రిపుత్రులని కూడా పంపించాడు. వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా వచ్చి హనుమంతుడితో యుద్ధం చేయడానికి పెద్ద సైన్యాన్ని తీసుకుని వచ్చారు. హనుమంతుడు వాళ్ళల్లో కొంతమందిని అరచేతితో బాధి చంపేశాడు, కొందరిని కాళ్ళతో తన్ని కొట్టాడు, ముష్టిఘాతాలతో మరికినందరినీ మొత్తం 7 చంపాడు. వారితో పాటు ఉన్నటువంటి సైన్యాన్నంతనీ కూడా నుగ్గునుగ్గుగా వించారు. కొంతమంది మారుతి యొక్క గర్జనలకే నేలకూలేరన్నారు. మహాబల సంపన్నుడు, చండ పరాక్రముడు అయినటువంటి ఈ హనుమంతుడు మహాయోధులైనటువంటి రాక్షసులందరినీ కూడా పరిమార్చిన తర్వాత ఇంకా ఇతర రాక్షసులు ఎవరు వస్తారా, ఎవరితో యుద్ధం చేయాలా అని ఆలోచించి ఆ ముఖద్వారం ఉన్నదే ఆ ద్వారం మీద చేరి శత్రువుల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు రావణుడు 5 సేనాధిపతులు మహాపరాక్రమశాలుడు విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు ఈ 5 రాక్షస ప్రముఖులని సేనాధిపతులని పంపిస్తూ కొంచెం హెచ్చరిక చేశాడు. ఈసారి మీరంతా కూడా రథ గజ తురగ పదాతి దళాలతోటి మహాసైన్యంతో వెళ్ళండి. పెద్ద సైన్యాన్ని పంపించాడు ఈసారి. ఆ వానరుని పట్టుకోండి అని ఆజ్ఞాపించాడు.
అని ఇంకొక హెచ్చరిక కూడా చేశాడు. ఆ వానరుని సమీపంలో మీరు కొంచెం జాగరూకులై ఉండండి, జాగ్రత్తగా ఉండండి, దేశకాలాలకు తగినట్టుగా ప్రవర్తించండి. నహ్యహం తం కపిం మన్యే కర్మణా ప్రతితర్కయన్ సర్వధా తన్మహద్భూతం మహాబల పరిగ్రహం. యుద్ధ సామర్థ్యాన్ని బట్టి చూస్తే ఇతడొక సామాన్య వానరుడు అని నేను అనుకొనను. అతడు మిక్కిలి బలపరాక్రములు కలిగినటువంటి ఒక మహాప్రాణి అని నాకు అనిపిస్తోంది. ఇతడు సామాన్య వానరుడిగా భావించడానికి నా మనస్సు సమ్మతించడం లేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలను బట్టి చూస్తే ఇతడు ఏదో మహాపరాక్రమశాలిలాగా ఉన్నాడన్నారు. 5 రాక్షస యోధులు కూడా సేనాధిపతులు వచ్చారు. ముందుగా దుర్ధరుడు యుద్ధం మొదలుపెట్టాడు. 5 బాణములు మారుతి మీద ప్రయోగించాడు. ఒక్కసారిగా అతని రథం మీద దూకాడు మారుతి. దూకేసరికి రథం నుగ్గు అయింది. దుర్ధరుడు మరణించాడు. అప్పుడు 2 సేనాధిపతులు విరూపాక్షుడు యూపాక్షుడు ఆకాశానికి ఎగిరారు. హనుమంతుడు కూడా ఆకాశానికి ఎగురుతూ ఒక సాలవృక్షాన్ని పీకి మద్ది చెట్టుని ఆ చెట్టుతో కొట్టేసరికి వాళ్ళిద్దరూ కూడా మరణించారు. ఇంకా 2 మిగిలారు, ప్రగసుడు హాసకర్ణుడు. వీళ్ళు కూడా యుద్ధానికి సిద్ధమయ్యే హనుమంతుడి మీద బాణములు ప్రయోగిస్తూ ఉంటే ఒక గిరి శిఖరాన్ని తీసి పర్వత శిఖరాన్ని వారిని వధించాడు. విపరీతంగా సైన్యం వచ్చిందేమో, ఆ సైన్యాన్ని రథములతోటి 2 రథములు పట్టుకుని ఒకదానితో ఒకటి కొట్టేసరికి తుక్కు అయిపోతున్నాయి. ఒక ఏనుగుతో ఒక ఏనుగును 2 చేతులతోటి 2 ఏనుగులు పట్టుకోవడం, ఢీ కొట్టించడం. అలా సేనని ఆ సేన మీద కాళ్ళతో తొక్కేసి మొత్తానికి అందరినీ కూడా సంహరించాడు. కొద్దిమంది మాత్రం వెనక్కి వెళ్ళి చెప్పారు రావణుడికి ఈ విషయం. రావణుడు కొంచెం దుఃఖంలో పడ్డాడు, కానీ పైకి కనిపించనివ్వడం లేదు. గంభీరంగా ఉన్నాడు. ఎదురుగా సభలో కూర్చుని ఉన్నటువంటి అక్షకుమారుణ్ణి చూశాడు. ఆయన చిన్న కొడుకు అక్షుడు, అతని పేరు. మండోదరి యొక్క కుమారుడు, అక్షయ కుమారుడు అని కూడా అంటారు. ఒక్కసారి చూడగానే యువకుడైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి అక్షుడు లేచాడు. తండ్రి గారు మాట్లాడలేదు, చూశారంతే. లేచి బయలుదేరాడు ఉత్సాహంగా. ఇతనికి ఇప్పటికే తెలిసి రావాలి, వచ్చినవాడు సామాన్యుడు కాదు. ఏదో మామూలు వానరం అయితే ఇంత దారుణం చెయ్యదు. ఇంతమంది యోధులను, ఇంతమంది పరాక్రమశాలులను, మహాయోధులైనటువంటి సేనాధిపతులను, మంత్రుల యొక్క కుమారులను వధించాడంటే అతడు సామాన్యమైన వానరము కాదు, ఎవరో మహాప్రాణి, మహాయోధుడు అని గ్రహించవలసి ఉంది. కానీ గ్రహించుకోలేకపోయాడు. కుర్రవాడేమో ఉత్సాహంగా బయలుదేరాడు. జయ జయధ్వానాలు పలుకుతున్నారు సభికులు. రథాన్నెక్కాడు, యుద్ధానికి వచ్చాడు, విల్లెక్కిపెట్టాడు. వీధుములైనటువంటి బాణములతోటి ఆకాశాన్ని కప్పివేస్తూ ఉన్నాడు. హనుమంతుడిని బాణాలతోటి గాయపరుస్తూ ఉన్నాడు. హనుమంతుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇతని పరాక్రమం, ఏమిటి ఇతని చురుకుదనం, చాలా గొప్పగా యుద్ధం చేస్తున్నాడే అనుకున్నాడు. ఇతన్ని కనుక విడిచిపెట్టినట్లయితే కాసేపు అయ్యేసరికి నాకు ప్రమాదకారిగా పరిణమిస్తాడు. ఇతన్ని విడిచిపెట్టకూడదనుకున్నాడు. బాలభానుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి యక్షకుమారుడు యుద్ధంలో ఆరితేరినటువంటి యోధుడు అనుకున్నాడు. ఒక మహావీరుడు ఇంకొక మహావీరుడిని మెచ్చుకోవడం హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. అదేవిధంగా అక్షయ కుమారుడు తన శత్రువైనటువంటి హనుమంతుడి చేత ప్రశంసలు పొందాడంటే అతడు ఎంత అదృష్టవంతుడో కదా అన్నారు. మిక్కిలి బుద్ధిశాలి, పరాక్రమవంతుడు, ఏకాగ్రచిత్తుడు అయినటువంటి హనుమంతుడు ఒక్కసారిగా చూశాడు. అక్షయ కుమారుడు రథం ఆకాశానికి ఎగిరాడు. హనుమంతుడు వెంటనే అక్షయ కుమారుడు కూడా రథంతో సహా ఆకాశానికి ఎగిరాడు. చూశాడు. వీలు చూసుకుని అతని బాణములను తప్పించుకుంటూ జాగ్రత్తగా వచ్చి అక్షయ కుమారుని యొక్క రథాన్ని పట్టుకుని దాని మీద ఒక దూకాడు. అంతలో అక్షయుడు ఏం చేశాడంటే రథంలోంచి బయటకు వచ్చేసాడు. రథము నుగ్గు అయిపోయింది. అశ్వములు మరణించాయి, సారథి మరణించాడు. అక్షుడు మాత్రం బయటకు వచ్చాడు. జాగ్రత్తగా ఆకాశానికి ఎగిరాడు. సకార్ముకః ఖడ్గధరః కముత్పతన్
తపోభియోగాదృషిరుగ్రవీర్యవాన్ విహాయ దేహం మరుతామివాలయం. ఉగ్ర తపశ్శక్తి సంపన్నుడైనటువంటి ఒక ఋషి తన పరాక్రమ ప్రభావంతో భౌతిక దేహాన్ని విడిచిపెట్టి స్వర్గానికి ఏ విధంగా వెడతాడో ఆ విధంగా ధనుస్సును ఖడ్గమును ధరించి ఉన్నటువంటి అక్షయ కుమారుడు విరిగిపోయి ముక్కలైపోతూ ఉన్నటువంటి రథం నుంచి ఒక్కసారిగా బయటకు దూకాడు. ఆకాశంలో నిలబడ్డాడు. ఇద్దరూ ఆకాశంలోనే ఉన్నారు. అతడు బాణాలు వేస్తున్నాడు, ఇతడు తప్పించుకుంటున్నాడు. జాగ్రత్తగా ఒడుపుగా వెళ్ళి హనుమంతుడు అతని రెండు కాళ్ళు చిక్కించుకున్నాడు. రెండు కాళ్ళని పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొడితే ఎముకలు కూడా మిగలలేదు. అక్షుడు మరణించాడు. ఒక్కసారిగా కన్ను తిన్నాడు రావణుడు. ఇప్పటికే చాలా సైన్యం నష్టమైపోయింది. ఒక్కొక్క వీరుడు వెడుతూ పెద్ద సైన్యాన్ని తీసుకువెళ్ళారు అక్షయ కుమారుడు వరకు కూడా. అప్పుడు తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తును చూసి రావణుడు, నాయనా ఇంద్రజిత్తు, ఈ వచ్చినటువంటి వానరుడు సామాన్యమైనటువంటి వానరుని వలె అనిపించటం లేదు. మహాపరాక్రమం కలిగినటువంటి ఏదో ఒక గొప్ప ప్రాణిలా ఉన్నది. నాకు కొంతమంది వానరులు తెలుసు, వాలిని నేను ఎరుగుదును, అతని తమ్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి నేను ఎరుగుదును. అంగదుడు కూడా తెలుసు, వాలి యొక్క కుమారుడు. నీలుడనున్నాడు వానర సైన్యానికి అంతటికీ కూడా సర్వసైన్యాధిపతి. వాళ్ళెవరి దగ్గర కూడా ఈ చురుకు, ఈ పరాక్రమము, ఈ తీవ్రత, ఈ వేగము లేవు. కానీ హనుమంతుడిని ఎరగడు అన్నమాట. రావణుడికి హనుమంతుడు తెలియదు. ఎప్పుడూ కూడా స్తబ్దుగా ఉంటాడు ఆయన, తన పరాక్రమాన్ని బయటికి ప్రదర్శించకుండా. అందుచేత తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈ వచ్చినవాడు వాళ్ళల్లో ఎవరూ కాదు. మరి ఎవరో మనకు తెలియడం లేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళవలసినది. పెద్ద సైన్యాన్ని మాత్రం తీసుకువెళ్ళకు నువ్వు. ఇప్పటికే చాలా నష్టపోయాడు రావణుడు. దివ్యాస్త్రాల్ని గుర్తుపెట్టుకుని వెళ్ళవలసినది. మామూలు అస్త్రములతోటి లొంగేటటువంటి వాడు కాదతను. కాబట్టి బ్రహ్మాస్త్రము మొదలైనటువంటి దివ్యాస్త్రములను స్మరణకు తెచ్చుకొని వెళ్ళవలసినది. జాగ్రత్తగా వెళ్ళి ఏదో ఒక విధముగా ఆ వానరుని బంధించి తీసుకొనిరా. చంపమని చెప్పడం లేదు, బంధించి తెమ్మంటున్నాడు. ఎప్పుడు చెప్పినా కూడా నేనే వెళ్ళాలి, అసలు యుద్ధానికి నేనే వెళ్ళాలి. కానీ మీరుండగా, నువ్వుండగా రాజు ముందు కదలకూడదు. ముందు అతనికి అనుబంధంగా ఉన్నటువంటి సైన్యాన్ని, యోధుల్ని పంపించాలి. అందుచేత నిన్ను పంపించవలసి వస్తున్నది అని చెబితే ఇంద్రజిత్తు తండ్రికి నమస్కరించి తండ్రికి ప్రదక్షిణ చేసి, ఇందాక అక్షుడు ఈ పని చేయలేదు. తండ్రికి నమస్కారము లేదు, ప్రదక్షిణ లేదు. ఇలా చూడగానే బయలుదేరాడు అక్షయ కుమారుడు దుడుకుగా. ఇంద్రజిత్తు కాస్త పెద్ద కుమారుడు కనుక తండ్రికి ప్రదక్షిణము చేసి ఉన్నటువంటి మంత్రులు మొదలైన వాళ్ళంతా ప్రశంసిస్తూ ఉండగా సింహములు పూంచినటువంటి రథాన్ని ఎక్కి వెళ్ళాట. వేగంగా ప్రయాణం చేసేటటువంటి తెల్లటి కూరలు కలిగినటువంటి 4 సింహములు పూంచబడ్డాయట. వస్తున్నాడు. రథచక్రముల సవ్వడి చూసే, ఈ రథచక్రముల సవ్వడికే హనుమంతుడు గ్రహించాడు, ఈసారి వస్తున్నవాడు ఎవరో మహాయోధుడులా ఉన్నాడు. ఇతడితోటి నాకు భీకరమైనటువంటి యుద్ధం జరిగేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి హనుమంతుడు గ్రహించేశాడు. ఇప్పుడు యుద్ధానికి నేను సంసిద్ధంగా ఉండాలి అని. ఇంద్రజిత్తు యొక్క రథం వస్తూ ఉంటే అక్కడన్నీ మరణించినటువంటి సైనికుల యొక్క, ఏనుగుల యొక్క, అశ్వముల యొక్క కళేబరములు పడి ఉన్నాయి. యుద్ధరంగమంతా కూడా బీభత్సంగా రక్తసిక్తమై ఉన్నది. చూశాడు ఇంద్రజిత్తు. తప్పించుకుంటూ జాగ్రత్తగా వచ్చాడు. హనుమంతుడి మీద బాణాలు ప్రయోగిస్తూ ఉన్నాడు, దివ్యాస్త్రములు ప్రయోగిస్తూ ఉన్నాడు. హనుమంతుడు దొరకడం లేదు. చిత్రంగా ఎదురుగా నిలబడతాడు హనుమంతుడు. బాణం వేస్తాడు ఇంద్రజిత్తు, పక్కకు తప్పుకుంటాడు. హనుమంతుడు వేసిన బాణాలు వృధా అయిపోతూ ఉన్నాయి. ఏమిటి చెయ్యాలి ఇప్పుడు? ఇతడిని అదుపులోకి తీసుకొని రావడం ఎలాగ? తండ్రితోటి చెప్పాడు, నాన్నగారు నేను ఆ వానరాన్ని బంధించి తీసుకువస్తాను, మీరేమీ ఈ కంగారు పడకండి అని చెప్పి వచ్చాడు ఇంద్రజిత్తు. ఏ విధంగా చెయ్యాలని ఆలోచించి పైతామహం వీరహసోస్త్రమస్త్రవిదం వరః సందధేసు మహాతేజా
తం హరిప్రవరం ప్రతి. అస్త్రవిధులలో ముఖ్యుడు, ప్రముఖ వీరుడు, తేజశాలి అయినటువంటి ఆ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని తీసుకున్నాడు. పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడిచ్చినటువంటి అనుగ్రహించినటువంటి ఆ అస్త్రాన్ని మంత్రించి సంధించి విడిచిపెట్టాడు హనుమంతుడి మీద. చూశాడు హనుమంతుడు, ఇది బ్రహ్మాస్త్రమని గ్రహించాడు. దానికి కట్టుబడ్డాడు. దవేలమని నేల మీద పడ్డాడు. అంత భీకర శరీరము కూడా. హనుమంతుడు బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేదు, బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరమే. ఆ రోజున సూర్యుణ్ణి ఏదో ఫలం అనుకుని మింగుదామని వెడుతూ ఉంటే వజ్రాయుధాన్ని ఇంద్రుడు ప్రయోగిస్తే దవడకి తగిలింది. హనువు దెబ్బతింది కనుక హనుమా అన్నారు, హనుమంతుడు అన్నారు. కింద పడ్డాడు. వాయువు గుహలో దూరి కూర్చున్నాడు, స్తంభించిపోయాడు. దేవతలంతా వాయువుని ప్రార్థించారు. అప్పుడు హనుమంతుడిని మరణించలేదు, స్పృహ కోల్పోయాడు. హనుమంతుడికి స్పృహ వచ్చేలా చేసి దేవతలంతా కూడా తమ తమ శక్తి ఆయుధాలను ఇచ్చారు. బ్రహ్మాస్త్రం వల్ల నీకు ఏ విధమైనటువంటి అపకారము జరగదని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు హనుమంతుడికి. ఈ విషయం ఆయనకి తెలుసు. అయితే బ్రహ్మదేవుని యొక్క అస్త్రమును నేను గౌరవించవలసి ఉన్నది కాబట్టి దీనికి కట్టుబడినట్లుగా ఉంటాను అని బద్ధుడయ్యాడు. కానీ బ్రహ్మాస్త్రం అతన్నేమీ బంధించలేదు. కింద పడ్డాడు. చూశారు రాక్షసులంతా కూడా. ఇంద్రజిత్తు కూడా కొద్దిగా సంతోషించాడు, బ్రహ్మాస్త్రంతో ఇతన్ని బంధించాను అనుకుని. రాక్షసులంతా కూడా వెంటనే వచ్చి జనపనారతాళ్ళు తీసుకొచ్చి కట్టేశారు హనుమంతుడిని. బ్రహ్మాస్త్రము చేత బంధించబడినటువంటి వాడిని ఏదైనా ఇతర అస్త్రముల చేత కానీ ఇతర తాళ్ళు మొదలైన వాటి చేత కానీ కట్టినట్లయితే బ్రహ్మాస్త్రం పట్టు వదిలేస్తుంది. ఆ సంగతి ఇంద్రజిత్తుకు తెలుసు, కానీ వాళ్ళకు తెలియదు. అయ్యయ్యో, ఈ మూర్ఖులు ఇతన్ని తాళ్లతో కట్టారే, బ్రహ్మాస్త్రం ఇప్పుడు పట్టు విడిచిపెట్టేసింది, ఎలాగా ఇప్పుడు కనుక ఇతడు విజృంభించినట్లయితే ఇతను అదుపు చేయడం ఎలాగా అని కంగారు పడ్డాడు ఇంద్రజిత్తు. ఎందుచేతనంటే బ్రహ్మాస్త్రం అనేది అల్టిమేట్, అది బాగా అన్నీ ఉపయోగించాక చిట్ట చివరిలో ఉపయోగించవలసింది బ్రహ్మాస్త్రం. దాన్నే ప్రయోగించాడు ఇంద్రజిత్తు. ఒకసారి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాక ఇంకా ఏ అస్త్రాలు కూడా పనిచేయవు. ఆగ్నేయాస్త్రం కానీ, వారుణాస్త్రం కానీ, వాయువ్యాస్త్రం కానీ ఏ అస్త్రము కూడా పనిచేయవు. పోనీ ఇంకోసారి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిద్దామంటే అది పని చేయదు. ఒకసారి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత ఈ రహస్యాలన్నీ తెలిసిన వాడు కనుక ఇంద్రజిత్తు కొంచెం కంగారు పడ్డాడు. హనుమంతుడు అనుకున్నాడు, ఇప్పుడు బ్రహ్మాస్త్రం నన్ను పట్టు విడిచిపెట్టేసింది. అయితే ఇప్పటికే చాలా యుద్ధం చేశాను, చాలామంది యోధులను వధించాను నేను. ఇక ఇప్పుడు ఇతనికి కట్టుబడి ఉండడమే మంచిది. నన్ను రాజుగారి దగ్గరకు తీసుకువెడతారు, మహారాజును చూడవచ్చు, అతనితో మాట్లాడవచ్చు అవకాశం వస్తే అని హనుమంతుడు కూడా చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడేమో, కొంచెం స్తబ్దుగా ఉన్నాడు. వాడు కర్రలతో కొడుతున్నారు హనుమంతుణ్ణి. ఆ దెబ్బలన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి వారి కోసం ఆనందంగా అనుభవిస్తున్నాడు ఆయన. లాక్కుని వెళ్ళారు, రావణాసురుడి దగ్గర నిలబెట్టారు. తీసుకువెళ్ళారు రావణుడి దగ్గరికి. నాన్నగారు, ఈ వానరుణ్ణి బంధించి తీసుకొచ్చానన్నాడు ఇంద్రజిత్తు. హనుమంతుడు బంధితుడైన వాని వలే ఉన్నాడు హనుమంతుడు. చూశాడు రావణుణ్ణి హనుమంతుడు కూడా చూశాడు. సభలో రావణుడు 10 తలలతో 20 భుజములతో భయంకరంగా ఉన్నాడు. మామూలుగా వృత్తి సమయములలో రావణుడికి 2 భుజములు, ఒక శిరస్సు 2 భుజములే ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ యుద్ధ ప్రసక్తి వచ్చింది కనుక, ఆగ్రహోదగ్రుడై ఉన్నాడు కనుక 20 భుజములు వచ్చాయి, 10 శీర్షములు వచ్చాయి ఆయనకి. శిరోభిర్దశభిర్వీరం భ్రాజమానం మహౌజసం. మహాతేజశాలి అయినటువంటి రావణుడు 10 తలలతోటి ఒప్పుతూ ఉన్నాడు. మంత్రాంగతత్వాన్ని బాగా తెలిసినటువంటి రాక్షసులైనటువంటి మంత్రులు, బలదర్పితులైనటువంటి వాడు 4, దుర్ధరుడు, ప్రహస్తుడు,
ప్రహస్తుడు ప్రధానమంత్రి, మహాపార్శవుడు, నికుంభుడు అనేటటువంటి రాక్షస మంత్రులు ఆయన చుట్టూ చేరి ఉన్నారు. ఆయన ఉన్నతాసనం మీద కూర్చుని ఉన్నాడు. వారంతా కూడా కొంచెం దిగువన కూర్చుని ఉన్నారు. భ్రాజమానం తతో దృష్ట్వా హనుమన్ రాక్షసేశ్వరం మనసా చింతయామాస తేజసా తస్య మోహితః. తేజో విరాజమానుడైనటువంటి ఆ రావణుని చూచి, అతని యొక్క తేజస్సును చూచి ఆకర్షితుడయ్యాడు హనుమంతుడు. అప్పుడు అనుకుంటున్నాడు, ఏమిటి రూపం, ఏమిటి తేజస్సు, ఏమిటి ప్రతాపం, అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో ద్యుతి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఈ రావణునికి ఏమిటి ఈ రూపం, ఈ రూపం చాలా అద్భుతంగా ఉంది, ధైర్యం నిరుపమానంగా ఉంది, ఇతని యొక్క పరాక్రమం ప్రశంసార్హంగా ఉంది, తేజస్సు అసదృశ్యంగా ఉన్నది. నిజముగా ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు కదా అనుకున్నాడు. రావణుడిని చూసి హనుమంతుడు ప్రశంసించాడు. యద్యధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత. ప్రబలమైనటువంటి ఇటువంటి అధర్మానికి కనుక ఒడిగట్టకుండా ఉన్నట్లయితే, సీతాదేవిని అపహరించి తీసుకురావడం అనేటటువంటి ఈ అధర్మానికి ఒడిగట్టకుండా ఉన్నట్లయితే, ఈ రావణుడు దేవేంద్రునితో కూడినటువంటి స్వర్గలోకమును సైతము ప్రభువై ఉండేవాడు కదా. క్రూరమైనటువంటి హింసాత్మకములైనటువంటి లోకనింద్యములైనటువంటి ఇతని యొక్క అధర్మ కృత్యముల కారణంగా సురాసురులతో కూడినటువంటి లోకములన్నీ కూడా ఇతనికి భయపడుతున్నాయి కదా. ఇతడే కనుక క్రుద్ధుడైనట్లయితే సమస్త జగత్తును కూడా సముద్రంలో ముంచేసి ప్రళయాన్ని సృష్టించడానికి సమర్థుడు కదా అనుకున్నాడు. మిక్కిలి పరాక్రమశాలి అయినటువంటి ఆ రావణుని యొక్క పరాక్రమాన్ని గ్రహించాడు. ప్రతిభామూర్తి అయినటువంటి హనుమంతుడు తనలో తాను ఆలోచించుకోవడం మొదలెట్టాడు. ఇక్కడ హనుమంతుడు రావణుని చూచాడు. ఏమిటి వీని రూపం అనుకున్నాడు. శ్రీరామాపచారం చేసి కూడా ఇంత ధైర్యంగా ఉన్నాడే అనుకున్నాడు. ఇతడు రాక్షసరాజైనా కూడా సర్వ ఉత్తమ లక్షణములు కూడా ఉన్నాయి కదా ఇతనిలో. ఇతని యొక్క క్రూరమైనటువంటి, కుత్సితమైనటువంటి, నింద్యమైనటువంటి పనుల చేత దేవతలంతా కూడా ఇతనికి భయపడుతూ ఉన్నారు కదా అనుకున్నాడు. ఇటువంటి సర్వ సంపదలు కలిగినటువంటి, సర్వ విధములైనటువంటి సంపదలు కలిగినటువంటి వీని యందు బలవత్తరమైనటువంటి ఈ అధర్మ దోషమే కనుక లేకపోయినట్లయితే, ఈ దోషమే కనుక సంభవించకపోయినట్లయితే, ఇంద్రునితో కూడిన లోకములన్నింటినీ కూడా నారాయణునిలాగా పరిపాలించగలడు కదా అనుకున్నాడు. ఇతడు కోపించినట్లయితే లోకములన్నిటినీ కూడా ఏకార్ణవప్రాయం చేసేయగలడు, లోకములన్నీ సముద్రంలో ముంచేసి ప్రళయాన్ని సృష్టించగలను అనుకున్నాడు. ఈ హనుమంతుని యొక్క ఈ ఆలోచన విధానాన్ని బట్టి మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఎవరు రావణుడు? నారాయణుని యొక్క ద్వారపాలకుడు. అతని పేరు జయుడు. జయ విజయులనే వాళ్ళు శ్రీమన్నారాయణ యొక్క ద్వారపాలకులు. చతుర్భుజులు, పశుపచ్చటి పట్టు వస్త్రము ధరించిన వారు, చక్రము, శంఖము మొదలైనటువంటి ఆయుధములు, కిరీటము ధరించినటువంటి వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపులే వాళ్ళు. నారాయణ స్వరూపుడే. సనకాదుల యొక్క శాపం వల్ల సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనేటటువంటి 4 దివ్యయోగులు, బ్రహ్మమానసపుత్రులు విష్ణుమూర్తి యొక్క దర్శనం కోసం వస్తే వాళ్ళని ఆటంకిస్తే, అడ్డుపడితే వాళ్ళు శపించారు రాక్షసులవ్వమని. మొదటి జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడులుగా, హిరణ్యకశిపుడే పెద్దవాడు. రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మించారు. ఇది రెండవ జన్మిది. మూడవ జన్మలో శిశుపాల దంతభక్తులుగా జన్మిస్తారు. ఈ సనక సనందనాదుల యొక్క వలన విష్ణుద్వేషం కలిగినా కూడా ఇతనికి విష్ణువు యందు విపరీతమైనటువంటి ద్వేషభావం ఉన్నా కూడా విష్ణు అభిన్నమైనటువంటి శివపూజా దురంధరుడే ఈ రావణుడు. మహాశివభక్తుడు. విష్ణువుకి శివుడికి భేదం లేదు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ అన్నారు. ఇంకొక మంత్రం, ఇంకొక శ్లోకం ఉన్నది, సర్వం విష్ణుమయం జగతి, విశ్వమంతా కూడా విష్ణుమయమే. మరి శివుడికి స్థానం ఎక్కడండి అంటే తథాపి శివమయో విష్ణు, విష్ణువంతా శివుడే అని అన్నారు. శివునకు విష్ణువునకు అభేదం. విష్ణు అభిన్నమైనటువంటి శివభక్తి ధురంధరుడే. ఈ వచ్చినవరు సాక్షాత్తు నందీశ్వరుడే. ఈయన మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క పరమభక్తుడు. కానీ వీరి బంధుత్వం బయటికి కనపడదు, బయటికి ద్వేషంగా కనిపిస్తుంది. మనం లోపలికి తరిచి చూసినట్లయితే చాలా దగ్గర సంబంధం వీళ్ళది. రావణుడు పరమశివభక్తుడైనా కూడా అతనిలో ఉన్నటువంటి పెద్ద ప్రతిబంధకం ఏమిటంటే విష్ణుద్వేషం. దానివల్లనే పతనమయ్యాడు. శివుని పూజిస్తూ విష్ణువుని ద్వేషించడం అనేటటువంటిది ఒక దోషము. వేదాధ్యయన తపఃప్రభావం ఉండినా కూడా లోకబాధాకరమైనటువంటి కుత్సితమైనటువంటి కర్మఫలమున్నదే లోకాలన్నింటినీ బాధించాడు. రవయతే ఇది రావణ, లోకములన్నింటినీ కూడా భయపెట్టేవాడు రావణుడన్నారు. ఇదంతా కూడా విష్ణుద్వేషము యొక్క పరిణామమే. ఇది సనక సనందనాదుల యొక్క శాప ప్రభావమే. వాస్తవంగా ఇతనిలో ఏ దోషము లేదనుకున్నా కూడా రామావతారం వస్తున్నది కనుక, రామావతారానికి ఓ ప్రయోజనం ఉన్నది కనుక, దుష్టశిక్షణ శిష్యరక్షణ చెయ్యాలి కనుక, రావణ కుంభకర్ణాది రాక్షసయోధులను వధించాలి కనుక ఇతని యందు దోషములుగా ప్రాతిభాసికమయ్యాయన్నారు. శాపగ్రస్తుడైనా కూడా సహజ జ్ఞాన వైభవం ఉన్నది రావణునికి. అందుచేతనే వచ్చినవాడు ఎవరో కూడా అతని ఆలోచనలో పడ్డాడు. రావణుడు తన ఎదుట ఉన్నటువంటి ఆ హనుమంతుణ్ణి చూశాడు. అతడు తప్పులు చేసినా కూడా, కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నా కూడా, వచ్చినవాడు శివుని యొక్క రూపమని, నందీశ్వరుడని అనుమానపడ్డాడు. శంకాహతత్మాదధ్యౌసా కవీంద్రం తేజసావృతం. ఆ హనుమంతుణ్ణి చూసి కోపోద్రిక్తుడై తనలో తాను అనుకుంటున్నాడు, కిమేష భగవన్నంది భవే సాక్షాదిహాగతః ఏన సెప్తోస్మి కైలాసే మయా సంభావితే పురా సోయం వానరమూర్తి స్యాత్ కిం స్విద్బాణోపి వాసురసురః. ఎవరితడు? పూర్వం నేను ఒకసారి కైలాస పర్వతానికి వెళ్ళాను. ఆ పర్వతాన్ని కదిలించాను. అప్పుడు కుపితుడైనటువంటి నందీశ్వరుడు నాకు వానర రూపంలో కనిపించాడు. అతన్ని చూసి నేను పకపకా నవ్వాను. నవ్వితే ఇదే వానర రూపంలో నీ లంకా నగరాన్ని నాశనం చేస్తానని శపించాడు. ఆ నందీశ్వరుడా ఇతను అని కూడా అనుకున్నాడు. లేకపోయినట్లయితే పరమేశ్వరుని యొక్క మహాభక్తుడైనటువంటి ప్రమథగణములలో ఒకడైనటువంటి బాణాసురుడా అనుకున్నాడు. బాణాసురుడు శివుని యొక్క ప్రమథగణములలో ప్రముఖుడాయన. కశ్యపుని యొక్క కుమారుడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుని యొక్క కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు. విరోచనుని యొక్క కుమారుడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి యొక్క కుమారుడే ఈ బాణాసురుడు. బలిచక్రవర్తి వామనావతారంలో వచ్చిన బలియే. ఆ బలిచక్రవర్తి యొక్క కుమారుడే బాణాసురుడు. మహాశివభక్తుడు అతనా అనుకున్నాడు. ఈ విధంగా చూస్తున్నాడు. హనుమంతుణ్ణి చూడగానే దివ్య తేజస్సుతో కూడి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ మూర్తి యందు రావణునికి ఎన్నో గుర్తులు వచ్చాయి. పూర్వం అప్పుడే అనుకున్నాడు, కైలాసానికి వెళ్ళినప్పుడు శపించినటువంటి నందీశ్వరుడా అనుకున్నాడు. ఈ రావణుని పర్యాలోచన మనం చూసినట్లయితే హనుమంతుని దగ్గర విచారించినట్లే కనిపిస్తోంది. ఆలోచనలో పడ్డాడనిపిస్తోంది. పరమశివ పూజా ప్రభావంతో వచ్చినటువంటి వాడు నందీశ్వరునిగా గుర్తించాడు. పరమ విరుద్ధంగా వీరి సన్నివేశం కనపడ్డా కూడా, ఒకరొకరు విరుద్ధంగా శత్రువులుగా కనిపించినా కూడా ఆంతర్యంగా వీరి మధ్యలో ఒక హార్దమైనటువంటి సన్నివేశం కనపడుతూ ఉంటుంది. స్కాంద పురాణంలో, విశ్వేశ్వర సంహితలో, హనుమద్ రామాయణంలో
హనుమ ఏమని చెప్పారంటే, ఈ వీటిల్లో నందీశ్వరుడి యొక్క రూపమే హనుమంతుడని చెప్పారు. నందీశ్వరుడే హనుమంతుడు అని చెప్పారు వాల్మీకి రామాయణంలో చెప్పకపోయినా. అదేవిధంగా రాబోయేటటువంటి హనుమంతుడికి రావణుడికి జరిగినటువంటి సంభాషణ ఉన్నది, వచ్చే ప్రసంగం, హనుమంతుడు రావణుడికి ఇచ్చేటటువంటి హనుమత్ సందేశం, రావణుని చూసిన తర్వాత దయతో కలిగినటువంటి చెప్పినటువంటి హితబోధ అన్నారు, బోధ అన్నారు. ఇది కూడా స్కాంద పురాణంలోదే అన్నారు. రావణుడు ప్రహస్తుడి కేసి చూశాడు, ప్రధానమంత్రి కేసి. ఎవరి దుష్టుడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతను రాక కారణం ఏమిటి, వనాన్ని ఎందుకు నాశనం చేశాడు, రాక్షస స్త్రీలను భయపెట్టడంలో ఇతని ఉద్దేశ్యం ఏమిటి, దానివల్ల ఇతనికి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి, అడుగితన్ని. ఏం ప్రయోజనాన్ని ఆశించి దుర్భేద్యమైనటువంటి నా నగరంలో ప్రవేశించాడు ఇతను, యుద్ధమనర్చడంలో ఇతని ఉద్దేశ్యం ఏమిటి, ఈ దుర్మతిని అడుగు అన్నాడు. నేరుగా రావణుడు హనుమంతునితో మాట్లాడకుండా ప్రహస్తునితో అడిగిస్తున్నాడు. అప్పుడు మహామంత్రి అయినటువంటి ప్రహస్తుడు, వానరా, నువ్వు భయపడకు, నువ్వు భయపడవలసిన పనేమీ లేదు, నీకు భద్రమగుగాక. దేవేంద్రుడే నిన్ను ఈ లంకానగరానికి పంపి ఉన్నట్లయితే చెప్పు, నిర్భయంగా ఉండు, నిన్ను బంధ విముక్తిని చేస్తాం. గూఢచారి రూపంలో నువ్వు మా నగరానికి వచ్చావు, నిన్ను ఇక్కడికి పంపించినటువంటి వాడెవరు, దేవేంద్రుడా, లేక కుబేరుడా, లేక యముడా, లేక వరుణుడా, లేక విజయకాంక్షతోటి విష్ణువే నిన్ను ఇక్కడికి పంపించాడా? నీవు రూపంలో చూస్తే మాత్రం వానరుడిగా ఉన్నావు. ఇటువంటి అద్భుతమైనటువంటి నీ తేజస్సు వానరమాత్రులకు ఉండదు. నిజం చెప్పు, నువ్వు ఇప్పుడే నిన్ను బంధ విముక్తుని చేస్తాం. ఒకవేళ అబద్ధం చెప్పినట్లయితే నువ్వు ప్రాణాలు దక్కవు నీకన్నాడు. అలా కాకపోయినట్లయితే నీవి రావణ నగరంలో ఈ లంకలో ఎందుకు ప్రవేశించావని అడిగాడు. ప్రహస్తుడు హనుమంతుడితో మాట్లాడితే హనుమంతుడు నేరుగా రావణుడితోటే చెబుతున్నాడు. వీళ్లతోటి వాళ్ళతోటి ఎందుకు, రాజుతోటే మాట్లాడదామనుకున్నాడు. నేను ఇంద్ర, యమ, వరుణ, కుబేర ఎవరి యొక్క దూతని కాదు, నేను విష్ణుదూతను అంతకంటే కాదు. నేను సహజముగానే వానర జాతి వాణ్ణి. నేను నా అంతటి నేనే ఈ లంకకు వచ్చాను. దుర్లభమైనటువంటి నీ దర్శనం కోసం, నీ యొక్క దర్శనం కలగడం కోసం ఈ విధంగా చేశాను. నీ దర్శనం కోసమే వనాన్ని పాడు చేశాను. అప్పుడు బలశాలురైనటువంటి రాక్షసులు నాతో యుద్ధానికి వచ్చారు. యుద్ధకాంక్షతోటి ప్రాణరక్షణ కోసం, దేహాన్ని రక్షించుకోవడం కోసం వారిని ఎదిరించాను, యుద్ధం చేశాను. సురాసురులు సైతము అస్త్రములతోటి నన్ను బంధించలేరు. నీ కుమారుడేదో ఇంద్రజిత్తు నన్ను బ్రహ్మాస్త్రంతో బంధించాడని అనుకుంటున్నావు నువ్వు. ఏ బ్రహ్మదేవుడైతే నీ కుమారుడికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాడో ఆ బ్రహ్మదేవుడే నాకు వరం కూడా ఇచ్చాడు. నేను బ్రహ్మాస్త్రం చేత పూర్తిగా విముక్తుడిని అయ్యాను. నేను రాక్షసరాజు అయినటువంటి నిన్ను చూచేటటువంటి కోరికతోటి ఏదో ఈ బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డట్టుగా ఉన్నాను. బ్రహ్మాస్త్రం నుంచి పూర్తిగా విముక్తుడయ్యాను. ఒకానొక రాజకార్య నిర్వహణ నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను రావణ. నిన్ను చూడ్డానికే ఈ రాక్షసులంతా కర్రలతో నన్ను కొడుతూ ఉంటే, అటు ఇటు లాగుతూ ఉంటే సహిస్తున్నాను ఈ బాధలన్నిటినీ కూడా. దూతోహమితి విజ్ఞేయో రాఘవస్య అమితౌజసః శ్రూయతం చాపి వచనం మమ పద్యమిదం ప్రభో. ఓ రాజా, మిక్కిలి పరాక్రమవంతుడైనటువంటి శ్రీరాముని యొక్క దూతగా నన్ను తెలుసుకో. నీకు హితమును కూర్చేటటువంటి నా మాటలను శ్రద్ధగా వినవలసింది. అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్తస్తవాలయం రాక్షసేంద్ర హరీశస్త్వాం భ్రాతా కుశలమబ్రవీత్. సుగ్రీవుని సందేశంతో నీ లంకా నగరానికి వచ్చాను నేను. నిజంగా చెప్పాలంటే సుగ్రీవుడు ఏ సందేశము ఇవ్వలేదు, సీతాన్వేషణ చేయమన్నారంతే. కానీ ఇక్కడ సందేశం చెబుతున్నాడు కనుక తానేదో చెబుతున్నట్టు కాకుండా సుగ్రీవుని యొక్క దూతగా
సుగ్రీవుడు పంపించినటువంటి దూతగా ఆయన యొక్క సందేశాన్ని చెబుతున్నాడు హనుమంతుడు. కానీ చెప్పేటప్పుడు మళ్ళీ హనుమంతుడు సలహా ఇచ్చినట్లుగానే కనిపిస్తుంది. సోదరునిగా సుగ్రీవుడు సోదరుని వలె నీ హితమును కోరుతూ నీ క్షేమ సమాచారాన్ని అడిగాడయ్యా సుగ్రీవ మహారాజు గారు అన్నాడు. సుగ్రీవుడు నీకు సోదరునిగా భావిస్తున్నాడన్నాడు. ఎందుచేతనంటే వాలికి రావణునికి స్నేహం ఉంది. రామాయణంలో ఉత్తరకాండలో వస్తుంది ఆ వృత్తాంతం అంతా కూడా. వారిద్దరికీ అగ్నిసాక్షిక స్నేహం ఉన్నది. వాలి ప్రతిరోజు కూడా ఉన్న సప్త సముద్రముల్లోనూ మునిగి అర్ఘ్యప్రదానం చేస్తాట. వాలిని పట్టుకోవాలని వెనక నుంచి పట్టుకుంటే 2 సంకలు నొక్కేటప్పటికీ గిలగిల్లాడిపోయాట రావణుడు. అన్ని నదుల్లోనూ ములుగుతున్నాడు, స్నానం చేస్తున్నాడు. ఈ వాలి రావణుడిని మాత్రం వదిలిపెట్టలేదు. తిన్నగా కిష్కిందకు వచ్చాక అప్పుడు వదిలిపెట్టాట. అప్పుడు రావణుడు వాలితో స్నేహం చేశాడంటారు. అది అగ్నిసాక్షికమైన స్నేహం. వాలికి సోదరుడు సుగ్రీవుడు కనుక, రావణుడికి కూడా సుగ్రీవుడు సోదరుని వంటి వాడే గనక అతడు సందేశం పంపిస్తున్నాడు, కుశలం అడుగుతున్నాడు అన్నారు. ఇంకొక విషయం, సుగ్రీవుడికి ఒక అలవాటు ఉంది, సోదరులను చంపించే అలవాటు. వాలిని చంపించాడు ఇప్పటికే. నువ్వు కనుక ధర్మ మార్గంలోకి రాకపోయినట్లయితే, ఇదే అధర్మ మార్గంలో ఉన్నట్లయితే నిన్ను కూడా చంపిస్తాడు సుగ్రీవుడు అనేటటువంటి హెచ్చరిక కనిపిస్తోంది. భ్రాతు శృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః ధర్మార్థోపహితం వాక్యం ఇహ చాముత్ర చక్షమం. మహాత్ముడు, నీకు సోదరతుల్యుడు అయినటువంటి సుగ్రీవుని సందేశాన్ని వినవలసింది రావణ. ఇది ధర్మార్థములతో కూడినటువంటిది. ఇహపరలోకములందు శ్రేయస్సును కలిగించేటటువంటిది ఇది అని చెప్పాడు. తస్య భార్యావనే నష్టా. ఒక కథలాగా చెబితే బాగుంటుందని అయోధ్యకు రాజు దశరథ మహారాజు గారు మహాపరాక్రమశాలి. ఆయనకు 3 భార్యలు, 4 కుమారులు. పెద్ద కుమారుడు శ్రీరాముడు. తండ్రి ఆజ్ఞ మేరకు, తండ్రి పనుపున, తండ్రి ఆజ్ఞానుసారం 14 సంవత్సరముల అరణ్యవాసం చేయడం కోసమని అతడు దండకారణ్యంలోకి ప్రవేశించాడు. భార్య అయినటువంటి సీతాదేవితో, సోదరుడైనటువంటి లక్ష్మణుడితోటి. ఆయన పంచవటియందు నివాసముండగా రాముడు లక్ష్మణుడు ఆశ్రమమునందు లేని సమయంలో అతని భార్య అయినటువంటి సీతాదేవి అపహరణకు గురి అయింది. తస్య భార్యావనే నష్టా సీతాపతిమనువ్రత వైదేహస్య సుతారాజ్ఞో జనకస్య మహాత్మనః. ఆయన యొక్క భార్య అపహరించబడింది. అహం తు హనుమాన్ నామ మారుతస్యౌరసఃసుతః సీతాయాస్తు కృతే తూర్ణం శతయోజనమాయతం సముద్రం లంఘయిత్వైవ తాం దిదృక్షురిహాగతః భ్రమతా చ మయా దృష్టా గృహేతే జనకాత్మజా. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుడి యొక్క కుమారుణ్ణి. సీతాదేవి కొరకై 100 యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి సముద్రమును లంఘించి ఆమె జాడను తెలుసుకోవడానికి తీవ్ర వేగముతోటి ఈ లంకకు వచ్చాను. ఆమెను అన్వేషిస్తూ తిరుగుతూ ఉన్నటువంటి నాకు ఆమె ఇక్కడ కనబడింది. ఆవిడ ఎక్కడెక్కడ ఉందంటావేమో నువ్వు. ఆవిడ నేను చూశాను, సీతాదేవిని ఇక్కడ నేను చూశాను నేను. ఓ బుద్ధిమంతుడైనటువంటి ఓ రావణుడా, నీవు ధర్మార్థములను బాగా తెలిసినటువంటి వాడివి. నువ్వు తీవ్ర తపస్సులు చేసి గొప్ప వరమును పొందినటువంటి వాడివి. అటువంటి నీవు పరసతులను బంధించడం తగదు. ఇక్కడ హితోపదేశం చేస్తున్నాడు. హనుమత్ సందేశము అన్నారు. హనుమంతుడు రావణునికి హితబోధ చేస్తూ ఉన్నాడు, మంచి చెబుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రములకు విరుద్ధములైనటువంటివి, మిక్కిలి అపాయమును కలిగించేటటువంటివి, మూలమునకే విచ్ఛిత్తిని తీసుకువచ్చేటటువంటివి అయినటువంటి దుష్కృత్యములను మీ వంటి బుద్ధిమంతులు చేయడం తగదు రావణ.
నీ చేత అశోకవనములో నిర్బంధించబడి ఉన్నటువంటి సీతామాతను చూచాను నేను అని చెప్పి దయతోటి హితోపదేశం చేస్తున్నాడు హనుమంతుడు. ఇక్కడ హనుమంతుని యొక్క సహృదయత కనిపిస్తుంది, కృపాపరత్వం కనిపిస్తుంది. రావణుడికి వేదాంగ జ్ఞానములున్నా, తపస్సామర్థ్యమున్నా, పరాక్రమ ప్రభావం ఉండి కూడా అధర్మదోషం చేత నశించబోతూ ఉన్నటువంటి రావణునికి దయతోటి హనుమంతుడు హితోపదేశం చేస్తున్నాడు. ఇక్కడ అఖండ శివార్చన చేసి కూడా శ్రీరామద్వేషంతో నాశనం కాబోతూ ఉన్నటువంటి రావణునికి హనుమంతుడు నందీశ్వరుడుగా చెప్పినట్టుగా కూడా మనం భావించాలి. శ్రీ మహావిష్ణువునందున్న భక్తియే శ్రీ మహావిష్ణువునందు మనం కలిగి ఉండేటటువంటి భక్తియే బుద్ధి యొక్క కాలుష్యాన్ని శోధించి వేస్తుంది. మనస్సులో బుద్ధిలో ఉన్నటువంటి కాలుష్యం ఏమైనా ఉన్నట్లయితే విష్ణువందలి భక్తి తొలగిస్తుంది దానివల్ల నిర్మలమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అప్పుడు పరిశుద్ధమైనటువంటి రాగద్వేషరహితమైనటువంటి భగవత్తత్వం యొక్క అనుభవం కలుగుతుంది మనకి. ఆ అనుభవాన్ని బాగా గుర్తించి కైవల్యాన్ని పొందగలుగుతాం. కానీ రావణుడు ఇక్కడ విష్ణుద్వేషము, దుర్మార్గము, దురాలోచన, పాపకృత్యములును. రావణ ప్రకృతికి పరుడు, సర్వవ్యాపకుడు, సనాతనుడు అయినటువంటి శ్రీయపతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి సేవించుకోవయ్యా. సర్వులకు ఆత్మస్వరూపుడైనటువంటి రామచంద్రుని యందు శత్రుభావాన్ని వదిలి శరణాగతుడు కావలసింది సీతామాతను రామచంద్రమూర్తికి అర్పించవలసింది అని హితాన్నుపదేశిస్తున్నాడు హనుమంతుడు రావణుడికి. రావణ, శాస్త్రలోక విషయ పరిజ్ఞానములలో, ధర్మార్థములలో యథార్థతలు తెలిసినటువంటి వాడివి నువ్వు. అఖండమైనటువంటి తపఃప్రభావంతో సర్వసంపదలు పొందినటువంటి వాడివి. ఇటువంటి మహాప్రాజ్ఞుడమైనటువంటి నువ్వు పరస్త్రీలను అపహరించడం తగదు రావణ అన్నాడు. క్రుద్ధులైనటువంటి రామలక్ష్మణులు ప్రయోగించినటువంటి బాణములకు ఎదురుగా నిలబడ్డానికి దేవాసురుల్లో ఎవరికీ కూడా శక్తి సరిపోదు, ఎవరూ కూడా నిలవలేరు. ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామున కీడు తలపెట్టినటువంటి వాడికి ముల్లోకముల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా సుఖమనేది ఉండదు రావణ. అందువల్ల సర్వకాలముల యందు కూడా హితమును కూర్చేటటువంటిది, ధర్మబద్ధమైనటువంటిది, ప్రయోజనమును కలిగించేటటువంటిది, అర్థవంతమైనటువంటిది అయినటువంటి నా మాటను వినవలసింది. సాక్షాత్తు పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి జానకీదేవిని అప్పగించు. దృష్టాహీయం మయా దేవి లబ్ధం యదిహ దుర్లభం ఉత్తరం కర్మ యచ్చేషం నిమిత్తం తత్ర రాఘవః. నేను సీతాదేవిని చూశాను అశోకవనంలో. ఇతర వానరులకు అలభ్యమైనటువంటి జానకీదేవి దర్శనం నాకు లభించింది. ఎంతోమంది వానరులు, లక్షల కొద్దీ వానరులు సీతాన్వేషణ చేస్తూ అన్ని దిక్కులలోనూ తిరుగుతూ ఉంటే ముందుగా జానకీదేవిని దర్శించినటువంటి భాగ్యం నాకే కలిగింది. ఇక తర్వాత చేయవలసిన పని ఉన్నది కదా, అది శ్రీరామచంద్రమూర్తి వారే నిర్ణయిస్తారు. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గుహ్యయాం నాభిజానాసి పంచాస్యామివ పన్నగీం. శ్రీరామునే సతతము స్మరిస్తూ ఇక్కడ శోకాకులయ్యి ఉన్నటువంటి సీతాదేవిని నేను చూశాను రావణ. నీవు అపహరించి తీసుకొని వచ్చినటువంటి సీతామాత నిన్ను, నీ లంకను కాటువేయనున్నటువంటి 5 పడగల సర్పమని తెలుసుకో. ఆమె నీ పాలిటి మృత్యుదేవత సుమా. మిక్కిలి విషపూరితమైనటువంటి అన్నమును భుజించి ఎంతటి జఠరాగ్ని కలవారైనా కూడా దాన్ని జీర్ణించుకోలేరు. అలాగే ఎంతటి పరాక్రమవంతులైనా కూడా ఆ సురాసురుల సైతము కూడా సీతాదేవిని వశం చేసుకోలేరయ్యా. నీవు ధర్మాన్ని ఆచరిస్తూ పెక్కు కష్టములు ఓర్చుకున్నావు, తపస్సు చేశావు, దాని ఫలితంగా మరణములైనటువంటి వరమును పొందావు. ఇట్టి తపఃప్రభావము చేత చేతులారా నీ లంకను నాశనం చేసుకోవడం యుక్తం కాదు రావణ. కఠినమైనటువంటి తపశ్చర్యల ఫలితంగా నువ్వు దేవతల వల్ల కానీ అసురుల వల్ల కానీ మరణం లేకుండా వరం పొందావు.
అయినా నీకు మరణం అనివార్యమైనటువంటి కారణము, మరణమునకు అనివార్యమైనటువంటి కారణములు ఉన్నాయి రావణ. ఎందుచేతనంటే దేవతల వల్ల, రాక్షసుల వల్ల, యక్షుల వల్ల, పన్నగుల వల్ల, కింపురుషుల వల్ల, కిన్నరుల వల్ల, నాగుల వల్ల, రాక్షసుల వల్ల మరణం లేకుండా వరం పొందావు. నీవు చెప్పిన ఈ జాబితాలో నరులు వానరులు లేరు. కాబట్టి నీకు మరణమునకు అనివార్యమైనటువంటి కారణాలున్నాయి. సుగ్రీవో నహి దేవోయం నాసురో నచ రాక్షసః న దానవో న గంధర్వో న యక్షో నచ పన్నగః మానుషో రాఘవో రాజన్ సుగ్రీవశ్చ హరీశ్వరః తస్మాత్ ప్రాణపరిత్రాణం కథం రాజన్ కరిష్యసి. నువ్వు దేవతల వల్ల ఇతరుల వల్ల మరణం లేకుండా వరం పొందావు. రాముడు మానవుడు, సుగ్రీవుడు వానరులు. నువ్వు కోరిన వరముల్లో ఈ రెండూ లేవు. ఇక నీ ప్రాణములను ఎలా కాపాడుకోగలవు అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నిన్ను వధించాలంటే రాముడే అక్కర్లేదు, సుగ్రీవుడైనా చాలు. ఇదొక ముఖ్యమైనటువంటి శ్లోకం. ఈ సుందరకాండలో హనుమంతుడు చేసేటటువంటి ప్రసంగంలో ఒక ధర్మ విచార వేదిక వంటిది శ్లోకం అన్నారు. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మస్యాధర్మనాశనః. రావణ, ధర్మఫలము అధర్మఫలము ఎప్పుడూ కలిసి ఉండవు. ధర్మఫలం ధర్మ ఫలితాన్నే ఇస్తుంది, అధర్మ ఫలితం దాని ఫలితాన్ని అదే ఇస్తుంది. ధర్మకార్యము శుభఫలములను ఇస్తుంది, అధర్మకార్యము అశుభ ఫలితాలను ఇస్తుంది. ధర్మకార్యాచరణం వలన అధర్మకార్య ఫలము నశించదు. రావణ, వాల్మీకి రామాయణంలో సుందరకాండలో చెబుతున్నటువంటి మాట ఇది. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే కొన్ని పాపములు చేసినా ఏదో ఒక పుణ్యం చేస్తే ఈ పాపం అంతా కూడా సున్నా అయిపోతుంది అనుకుంటాం. అలా ఉండదు రావణ. ఒక ఆయన ఏదో వ్యాపారం చేస్తాడు, చేయకూడని వ్యాపారం. ఉదాహరణకి సారా వ్యాపారం అందాం. అందులో వచ్చిన ధనంలో 10 పైసల వాటా భగవంతుడికి ఇస్తాడు, హుండీలో వేస్తాడు, పాపం పోవాలని. అలా పోదు. పాపం చేస్తే వచ్చేటటువంటి పాపఫలం ఆ ఖాతాని, పుణ్యఫలం వచ్చేటటువంటిది ఆ ఖాతాని. అయితే మన తృప్తి కోసం ఎవరో ఒక ఆయన పిల్లిని చంపాడు, ఏం చేయాలని పెద్దవాళ్ళని అడిగితే శివాలయం కట్టించి పోతుందన్నారు. పోదు. శివాలయం కట్టించినందుకు వచ్చేటటువంటి పుణ్యాన్ని అనుభవిస్తాడు, అందులో సందేహం లేదు. పాపఫలం కూడా వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల ఒక మంచి ఉద్యోగం వచ్చింది, బ్రహ్మాండమైనటువంటి జీతం, జేబు నిండా డబ్బులే. బజారు గడితే అన్నీ ఉన్నటువంటి మిఠాయి దుకాణాలే, ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కు తినవచ్చు. కానీ చిన్నతనంలోనే షుగర్ వ్యాధి వస్తుంది, చక్కెర వ్యాధి. ఇంకేం తింటాడు ఆయన? కొద్ది కాలం అయ్యేసరికే రక్తపోటు వస్తుంది. అటు పంచదార తినడానికి లేదు, ఇటు ఉప్పు తినడానికి లేదు. అలా ఉంటుందన్నమాట. పుణ్యఫలం ఉన్నది, పుణ్యం అనుభవిస్తున్నాడు, సంపదలు ఉన్నాయి. కానీ పాపఫలం కూడా అనుభవించాలి కదా. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. శుభములైనా అశుభములైనా మనం చేసుకున్నటువంటివి అవశ్యం అనుభోక్తవ్యం, తప్పక అనుభవించవలసిందే. ధర్మాచరణం చేసినటువంటి వారికి ఎట్టి అధర్మాచరణం చేసినా కూడా ఏ విధమైనటువంటి ప్రత్యవాయం ఉండదని, ప్రత్యవాయము ధర్మాచరణం వల్ల అధర్మ ఫలం పోతుందని ఒక లోకంలో ఒక నానుడి ఉంది, ఒక నిర్ణయం. కానీ మన కర్మ సిద్ధాంతాన్ని కనుక చూసినట్టయితే పుణ్యఫలం వల్ల పాపం కానీ పాపఫలం వల్ల పుణ్యం కానీ నశించే మార్గమేమీ ఉన్నట్టుగా అనిపించదు. దశరథ మహారాజు గారు అనుకుంటాడు, రాముడిని అడవికి వెళ్ళమన్నారు. రాముడు అడవికి వెళ్ళాడు. ఇంకో 4-5 రోజులు ఉన్నాడు ఆయన. 4 రోజులకు మరణించాడు. అప్పుడు బాధపడుతూ అనుకుంటున్నాడు, కృతమన్వేతి కర్తారం శుభం వా యదివా శుభం. మనము పుణ్యం చేస్తే పుణ్యఫలాన్ని అనుభవిస్తున్నాం, కానీ పాపఫలం కూడా తప్పదు కదా.
సాక్షాత్తు శ్రీమన్నారాయణుని కుమారుడిగా పొందాను నేను. కానీ నాకు శాపమున్నదే. ఋషీశ్వరుడి యొక్క కుమారుణ్ణి, ఒక ముని యొక్క కుమారుణ్ణి వధించాడు పాపం. ఆ అబ్బాయి శ్రావణుడు, అతని పేరు శ్రవణ కుమారుడు. అంధులైనటువంటి తల్లిదండ్రుల్ని కావడిలో పెట్టుకుని తీసుకువెడుతూ ఉంటే ఒకచోట ఆపి మంచినీళ్ళు తెద్దామని వెళ్ళి ఆ కూజాన్ని నీళ్లల్లో ముంచితే బుడబుడమని శబ్దం వస్తూ ఉన్నది. ఇతనికి శబ్దభేదీ యుద్ధం విద్య వచ్చి ఈయనకి దశరథుడికి చాటు నుంచి ఆ శబ్దాన్ని బట్టి కొట్టగలడు. ఏనుగు మంచినీళ్ళు తాగుతున్నట్లుంది, అది ఆ శబ్దం అనుకుని బాణం వేస్తే ఈ కుర్రవాడు మరణించాడు. మరణిస్తూ మా తల్లిదండ్రులకి ఈ మంచినీళ్ళు ఇయ్యమని అడిగితే పట్టుకు వెళ్ళాడు. శపించారు. అప్పుడు నువ్వెప్పుడు ఏదో ఒక రోజున నీ పుత్రులు దగ్గర లేకుండగా మాకు ఈ కుమారుడు మా మరణ సమయంలో దగ్గర లేకుండా చేసావు కాబట్టి పుత్రులు దగ్గర లేని సమయంలో నువ్వు దుఃఖిస్తూ పుత్ర విరహంతో మరణిస్తావన్నాడు. అందుచేత అటువంటి పాపాన్ని కూడా అనుభవించాలి కదా అని బాధపడ్డాడు. పాపం తన చేత ఆర్జించబడినటువంటి పాపం ఫలమివ్వక తప్పదు. అయితే ఒక వేదవాక్యం ఉన్నది, ధర్మేణ పాపమపనుదతి అని ఒక వేదవాక్యం ఉంది. ధర్మం చేసినట్లయితే పాపం నశిస్తుంది అని. ఇది ఎందుకు చెప్పారంటే కొన్ని పాపాలకి కొన్ని ప్రాయశ్చిత్తాలు చెబుతారు. ఏదైనా ఒక పాపం చేస్తే దానికి ఆ ప్రాయశ్చిత్తం చేసినట్లయితే ఆ పాపం నశిస్తుందని ధర్మశాస్త్రాల్లో చెప్పారు. దానికి వరకు మనం అర్థం చేసుకోవచ్చు. లోగడ చేసినటువంటి పాపానికి నివర్తకంగా చేయబడేటటువంటి ప్రాయశ్చిత్తం వల్ల ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చని, కొంత భాగం పాపాన్ని పోగొట్టుకోవచ్చు, దాని యొక్క ఆ స్థాయి తగ్గుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇది కూడా లోక వ్యవహారంలో ఉన్నదే కానీ పరలోక సుఖదుఖ ప్రాప్తికి సంబంధించింది కాదంటారు కొంతమంది. ఏదో వేదంలో చెప్పారు కాస్త పుణ్యం చేస్తామని. ఫలోన్ముఖమైనటువంటి బలవత్తరమైనటువంటి అధర్మఫలము లోగడనే తీరిపోయినటువంటి ధర్మఫలం వల్ల బాధించబడదయ్యా రావణ అని చెప్పాడు. ప్రాప్తం ధర్మఫలం కృత్స్నం భవతా నాత్ర సంశయః ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రయస్యసే. రావణ, నీవు చేసినటువంటి ధర్మఫలం పూర్తిగా నీకు లభించింది. ఇంతకాలము కూడా నువ్వు ధర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నావు, పుణ్యాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఇందులో ఏమాత్రమూ సంశయం లేదు. అయితే ఇప్పటి నీ అధర్మఫలం శీఘ్రముగానే పొందగలవు. ఎప్పటి నుంచి అంటావా? ఇప్పుడే మొదలైంది. నేను వచ్చానుగా లంకకి, ఇక్కడి నుంచి నీ అధర్మ ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు రావణ. దండకారణ్యంలో ఖరదూషణాది రాక్షసుల వసను దృష్టికి తెచ్చుకో. కిష్కింధలో వాలి వసను గుర్తుకు తెచ్చుకో. రామసుగ్రీవుల యొక్క మైత్రీబంధాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ హితమును గురించి బాగా ఆలోచించుకో రావణ. రథములు గజములు రథబలము గజబలము అశ్వబలముతో కూడినటువంటి నీ లంకను నాశనం చేయడానికి నేనొక్కడే చాలు రావణ. కానీ అందుకు నాకు శ్రీరాముని యొక్క అనుమతి లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను. శ్రీరాముడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. అందరి ముందు, వానరుల ముందు, భల్లూకముల ముందు, గోలాంగోళముల ముందు, కొండముచ్చులు, కోతులు, భల్లూకముల ఎలుగుబంట్లు ఆ సైన్యం ముందు సీతాదేవిని అవమానపరిచినటువంటి శత్రువులను హతమార్చి తీరుతానని ప్రతిజ్ఞ చేశాడు. కనుక నిన్ను ఇప్పుడు ఏమైనా చేసినట్లయితే ఆయన యొక్క ప్రతిజ్ఞకు భంగం కలుగుతుంది. శ్రీరామచంద్రమూర్తికి అపకారం చేసినటువంటి వాడు సాక్షాత్తు ఆ దేవేంద్రుడే అయినా సరే అతడు సుఖాన్ని పొందలేడు, సుఖంగా జీవించలేడు. ఇక నీ వంటి సామాన్యుల విషయం చెప్పాలా? యాం సీతేత్యభిజానాసి ఏయం తిష్టతి తే గృహే కాలరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశిని. రావణ, నువ్వు అపహరించి తీసుకుని వచ్చి నీ లంకలో నిర్బంధించినటువంటి సీత ఎవరో సామాన్య స్త్రీ అనుకుంటున్నావు నువ్వు.
కానీ ఆమె నీ లంకను సర్వనాశనం చేసేటటువంటి నీ పాలిట కాళరాత్రి అని తెలుసుకోలేకపోతున్నావయ్యా. తదలం కాలపాసేన సీతా విగ్రహరూపిణ స్వయం స్కంధావసక్తేన క్షేమమాత్మని చింత్యతాం. సీతాదేవి స్వరూపంలో ఉన్నటువంటి ప్రబలమైనటువంటి కాలపాశాన్ని నీవుగా నువ్వు మెడకు చుట్టుకున్నావు. ఆవిడంతటా ఆవిడ రాలేదు, నువ్వే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నావు. ఇంక నువ్వు క్షేమంగా ఎలా ఉంటావు రావణ, ఆలోచించు. సీతాయాస్తేజసాం దగ్ధాం రామకోప ప్రదీపితాం దహ్యమానామిమం పశ్య పురీం సాట్ట ప్రతోలికాం. ఎత్తైన బురుజులతోటి విశాలమైనటువంటి వీధులతోటి కూడి ఉన్నటువంటి ఈ లంకానగరం సీతాదేవి యొక్క కోపం అనేటటువంటి తేజస్సు చేత, సీతాదేవి యొక్క తేజస్సు చేత ఇప్పటికే దగ్ధమైంది. శ్రీరాముని యొక్క కోపజ్వాలలతో ఇంకా మండిపోతోంది అని తెలుసుకో రావణ. మంటల్లో ఉన్నటువంటి నీ నగరాన్ని చూడు, ఇప్పటికైనా తెలివి తెచ్చుకో, నిన్ను నీ లంకను కాపాడుకో. ఆత్మీయులైనటువంటి బంధువులని, మిత్రులని, సోదరులని, సుతులని, హితులని, భోగైశ్వర్యములని, భార్యలని ఎందుకయ్యా కడక నీ బంగారు లంకను నువ్వు చేతులా నాశనం చేసుకోవద్దు రావణ. నేను చెప్పేటటువంటి పాట పరమసత్యం, నా మాట విను. నేను రామదాసుని, నేను రామదాసస్య దూతస్య. దాసుడికి తెలుస్తుంది ప్రభు యొక్క విషయం. అదీగాక నేను రామదూతను. నేను అన్నిటికంటే విశేషంగా నేను వానరుని మాట అబద్ధమనియా కాదు కదా. నేను మానవుణ్ణైతే రాముడి పక్షంలో వహించి పక్షపాతంతో చెబుతున్నాను అనుకోవచ్చు. నేను రాక్షసుల్లో వాడినైతే నీ మీదున్న కోపంతో ఏదో చెబుతున్నాను అనుకోవచ్చు. నేను వానరుణ్ణి నేను అన్నాడు. సత్యం రాక్షసరాజేంద్ర శృణుష్వ వచనం మమ రామదాసస్య దూతస్య వానరస్య విశేషతః. ఇక్కడ దాసాంజనేయ స్వరూపాన్ని చూపిస్తున్నారు. రామదాసస్య దూతస్య, నేను రామదాసుని, నేను రాముని యొక్క దూతను, నేను నీ హితము కోరి చెబుతున్నాను రావణ. ఆయన శక్తితో నేను ఏమైనా చేయగలను. నీ హితోపదేశం చేయడం నాకు విధి. విశేషించి నేను వానరుణ్ణి, శ్రీరాముడు మానవుడు, నీవు రాక్షసుడివి కాబట్టి నేను చెప్పేది సత్యమని గుర్తించి నా వచనమును ఆలకించు రావణ. సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతం సచరాచరాన్ పునరేవ తథా స్రష్టుం శక్తో రామో మహాయశాః. మహాయశస్వి అయినటువంటి శ్రీరాముడు ఇంద్రుని వలె సమస్త లోకములను కూడా సంహరించగలడాయన. రుద్రుని వలె, పరమేశ్వరుని వలె రోదయతీతి రుద్రః. రుద్రుని వలె సమస్త లోకములను కూడా సంహరించగలడాయన. పంచభూతాత్మకమైనటువంటి చరాచరములన్నిటితోటి కూడిన వాటినన్నిటినీ కూడా మళ్ళా అదేవిధంగా సృష్టి చేయగలడయ్యా. అంటే శ్రీరాముడు జగత్ ఉత్పత్తి, స్థితి, సంహారకర్త అని వివరంగా చెబుతున్నారు ఇక్కడ. దేవతలలో, అసురులలో, నరేంద్రులలో, యక్షుల్లో, రాక్షసుల్లో, సకల ప్రాణుల్లోనూ కూడా ఎవరూ కూడా విష్ణువుతో సమాన పరాక్రములైనటువంటి శ్రీరాముని ఎదిరించి యుద్ధం చేయడానికి సమర్థులు కారు రావణ. ఎక్కడైనా సరే ఏ కాలంలోనూ కూడా ఎవరూ కూడా రాముడితో సమానమైన బలశాలులు ఎవ్వరూ లేరు. సకల లోకములకు ప్రభువు, రాజశ్రేష్ఠుడు అయినటువంటి శ్రీరాముని విషయంలో ఈ విధంగా ఘోరమైనటువంటి అపరాధాన్ని చేసి ఇంక నీవు జీవించి ఉండడం కల్ల రావణ. బ్రహ్మా స్వయంభూశ్చతురాననో వా రుద్రస్త్రినేత్రస్త్రిపురంతకో వా ఇంద్రో మహేంద్రసురనాయకో వా త్రాతుం న శక్తాయధిరామవధ్యం. సమరమణ శ్రీరాముడి చేతిలో సావు మూడినటువంటి వాడిని స్వయంభూ అయినటువంటి బ్రహ్మదేవుడు కానీ, త్రినేత్రుడు త్రిపురాంతకుడు అయినటువంటి రుద్రుడు కానీ, మహైశ్వర్య సంపన్నుడు సురపతి అయినటువంటి దేవేంద్రుడు కానీ రక్షించలేరయ్యా. అట్టి వాణిని ఎవ్వరూ కూడా రక్షించలేరు.
అని ఈ విధంగా హనుమంతుడు రావణునికి సందేశాన్ని ఇచ్చాడు, హితవుపదేశించాడు. విన్నాడు రావణుడు ఒళ్ళు మండిపోయింది. ఈ దూతను వధించండి అన్నాడు. ఒకటే మాట, హనుమంతుడితోటి ఏమీ మాట్లాడలేదు. దూతను వధించండి అన్నాడు. వెంటనే రాక్షసులంతా సిద్ధమైపోయారు వధించడానికి. విభీషణుడు అడ్డుపడ్డాడు. అన్నయ్య, మహారాజా, విభీషణుడు ధర్మాత్ముడు, రావణి యొక్క తమ్ముడు. ధర్మాత్ముడు అధర్మం జరుగుతూ ఉంటే అడ్డుకునేవాడు పాపం. క్షమస్వరోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీదమద్వాక్యమిదం శృణుష్వ వధం న కుర్వంతి పరావరజ్ఞాః దూతస్య సంతో వసుధాధిపేంద్ర. ఓ రాక్షసరాజా, క్షమించు, కోపాన్ని విడిచిపెట్టు, ప్రసన్నుడు కావలసింది. దయవుంచి నేను చెప్పబోయే మాటలు విను. ఉచితానుచితాలు నెరింగినటువంటి సజ్జనులైనటువంటి వాళ్ళు, రాజశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు దూతను వధించరు. దూతను వధించడం అనేది ధర్మశాస్త్రాల్లో లేదు. ఈ దూతను చంపడం రాజధర్మానికి విరుద్ధం. ఇది లోకమర్యాద కూడా కాదు, పైగా నింద్యం ఇది. ఇతడు వానరుడు, మీ వంటి వానికి ఇది ఏమాత్రం తగదన్నాడు. విభీషణ, ఇతడు పరమ దుర్మార్గుడు, నా లంకా నగరాన్ని నాశనం చేశాడు, అనేక మంది రాక్షసులను వధించాడు, ఇతన్ని వధించడంలో తప్పు లేదన్నాడు. అయినా కూడా మహారాజా, దూతను వధించడం శాస్త్రం అంగీకరించదు. కావాలంటే వివిధములైనటువంటి శిక్షలు ఏవైనా వెయ్యవచ్చు. వైరూప్యమంగేషు కశాభిఘాతో మౌంగ్యం తథా లక్షణ సన్నిపాతః ఏతాన్ హి దూతే ప్రవదంతి దండాన్ వధస్తు దూతస్య ననశ్రుతోపి. అవసరమైతే దూతకి ఒక కాలో ఒక చెయ్యో తీసేసి అంగవికారం చేయవచ్చు, కొరడాలతో దెబ్బలు కొట్టించవచ్చు, గుండు చేయించవచ్చు, శిరోముండనం, శరీరంపై వాతలు పెట్టించవచ్చు, ఈ విధంగా దండించవచ్చు. కానీ దూతను వధించడం అనేటటువంటిది ఇంతవరకు మనం ఎక్కడా విని ఉండలేదు. అయినా మహారాజా, దూత వాళ్ళ మహారాజు గారు చెప్పిన మాటలు, చెప్పమన్న మాటలు చెబుతాడు, కానీ ఇతని సొంత మాటలు ఏం చెప్పడు కదా. కాబట్టి మనం కనుక శిక్షిస్తే ఇతనిని పంపినటువంటి వారిని శిక్షించాలి. నీ పరాక్రమానికి ఏదైనా శిక్ష విధించాలంటే దేవేంద్రుడికి శిక్ష విధించాలి, కానీ అల్పప్రాణి అయినటువంటి వానరుని మీద నా ఇంత కఠిన శిక్ష. అదియును కాక రాక ఒక దూత ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఇతన్ని మనం వధించేస్తే మన యొక్క సమాచారం, మీ యొక్క పరాక్రమం, మీ యొక్క విశేషాలు ఆ రాజకుమారులైనటువంటి రామలక్ష్మణులకు ఎలా తెలుస్తాయి? ఇతడు వెనక్కి వెడితే కదా తెలిసేది. వాళ్ళు అప్పుడు మన లంకకి వచ్చేది. వాళ్ళు లంకకు వచ్చినట్లయితే నీ యొక్క సైన్యంలో అపారమైనటువంటి సైన్యమే ఉంది ఆ రాజకుమారులను వధించడానికి. ఇటువంటి మహదవకాశాన్ని వదులుకోవద్దు మహారాజా. ఇప్పుడు ఇతన్ని నువ్వు వధిస్తే ఇంకొకడెవరైనా ఈ సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చేవారు ఉంటారని నేను అనుకోను. కాబట్టి తను విడిచిపెడితే ఇతడు వెనక్కి వెళ్ళి వాళ్ళ రాజుకు చెబితే వాళ్ళంతా వస్తే తేలిగ్గా వాళ్ళను వధించవచ్చు రాజా అన్నాడు. ఇది నచ్చింది రావణుడికి. బాగుందయ్యా విభీషణ, నువ్వు మంచి ధర్మం చెప్పావు, అలాగే చేద్దాం, పోయిందే ఉంది. వానరానికి తోక చాలా అందమైనటువంటిది, చాలా ప్రియమైనటువంటిది. ఇతని తోకకు నిప్పండించండి, ఊరంతా తిప్పండి, బాజాలు వాయించండి, అందరినీ వచ్చి చూడమనండి అన్నాడు. ఇక ఉత్సాహవంతులైన రాక్షసులంతా కూడా ఆ తోకకి జనపనార గుడ్డలు కట్టారు, నూలు వస్త్రములు కట్టారు, నూనెలో తడిపారు, నిప్పంటించారు. ఇక్కడే కొంతమంది చెబుతారు, ఎక్కడో సినిమాలో చూసి ఉంటారు, ఆ తోక అలా పెంచుకుంటూ పోతున్నట్ట. లంకలో ఉన్న చీరలేవి సరిపోవడం లేదు, మరి రాణుల చీరలు కూడా తెచ్చారో ఏమో. సీతాదేవి చీర కూడా తెమ్మంటే అప్పుడు తోక తగ్గించాడంటారు. వాల్మీకి అలా ఏం చెప్పలేదు. ఆ తోకకి సరిపోయేన్ని గుడ్డలు ఉన్నాయి, గుడ్డలు చుట్టారు, నిప్పంటించారు, కర్రలతో కొడుతున్నారు, నగరంలో తిప్పుతూ ఉన్నారు, బాజాలు వాయిస్తూ ఉన్నారు, ప్రకటన చేస్తూ ఉన్నారు, అందరినీ వచ్చి చూడమని పిలిపిస్తూనే ఉన్నారు. వృద్ధులు బాలురు అంతా వచ్చి ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నారు. ఇతడే అశోకవనాన్ని పాడు చేసింది అని చెప్పుకుంటూ ఉన్నారు. బాగా జరిగింది, మంచి శిక్ష వేశారు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
హనుమంతుడు మౌనంగా భరిస్తున్నాడు ఆ దెబ్బలన్నిటినీ. నిన్న రాత్రి చంద్రుని యొక్క వెన్నెలలో ఈ రావణుని యొక్క సేనా శిబిరాలను, సైనిక రహస్యాలను చూశాను. ఇప్పుడు మళ్ళీ ఈ పగలు ఈ సందుల్లో, ఈ గొంతుల్లో ఉన్నటువంటి రహస్యాలన్నీ చూస్తే బాగుంటుందని అన్నీ చూసుకుంటూ వెడుతున్నాడు. ఊరంతా తిప్పారు, ఊరు బయటకు తీసుకొచ్చారు. ఈలోగా సీతాదేవికి వార్త అందింది. రాక్షస స్త్రీలు చెప్పారు, సీత, నీతో మాట్లాడినటువంటి వానరం ఉన్నాడే, ఆ వానరానికి నిప్పండించి ఊరంతా తిప్పుతున్నారని చాలా బాధపడింది. పాపం తల్లి బాధపడ్డట్టుగా బాధపడింది. అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది చాప్యేక పత్నీత్వం సీతో భవ హనుమతః. నేను పతి సేవా పరాయణనే అయినట్లయితే, తపాన్ని చేసి ఉన్నటువంటి దాన్నైతే, నేను నిష్కలంక పతివ్రతనే అయినట్లయితే, ఓ అగ్నిదేవా హనుమంతుని చల్లగా చూడుము అన్నది. సీతాదేవి చాలా తెలివైంది. హనుమంతుణ్ణి చల్లగా చూడుము అంది, కానీ నువ్వు చల్లబడి అనలేదు. అగ్నిదేవుడు చల్లబడ్డట్టయితే లంక దగ్ధం కాదు. అంచేత అగ్ని మండుతూనే ఉండాలి. ఒక్క హనుమంతుణ్ణి మాత్రం చల్లగా చూడమని ప్రార్థిస్తోంది. యది కించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే సీతో భవ హనుమత. అగ్నిదేవా, నేను ఏమాత్రమైనా ధీమంతుడైనటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దయకు నోచుకున్నట్లయితే, నా పుణ్యఫలం ఏ కొంచెమైనా మిగిలి ఉన్నట్లయితే, ఆ మారుతిని చల్లగా చూడు అగ్నిదేవా. ధర్మాత్ముడైనటువంటి నా స్వామి నన్ను సచ్చీల సంపన్నగా భావించినట్లయితే, తన సమాగమునకై నేను 1000 కన్నులతో ఎదురు చూస్తున్నానని ఆయన తెలుసుకున్నట్లయితే, ఓ అగ్నిదేవా హవ్యవాహన, వాయుసూనిని చల్లగా చూడవలసింది. పూజ్యుడు సత్యసంధుడు అయినటువంటి సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెక్కింపగలిగినట్లయితే, ఓ అగ్నిదేవా ఆంజనేయుని చల్లగా చూడుము అని ప్రార్థించింది. అదేమి చిత్రమో, అగ్ని ప్రదక్షిణ మార్గంలో కుడివైపు నుంచి ఎడంవైపుకి ప్రదక్షిణ దిశలో తిరుగుతూ ఉన్నదట. ఈవిడ ప్రార్థన చేసేసరికి ఆ తోకకు చివరేదో మంచు ముక్క పెట్టినట్టుగా ఉందట. చల్లగా మంచిగన్నం పూసినట్టుగా ఉన్నదట. ఇప్పటి వరకు మండుతూ ఉన్నది చల్లబడిపోయింది. హనుమంతుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు, ఉందా ఆరిపోయిందా అని. బాగానే మండుతున్నది. తండ్రి అయినటువంటి వాయుదేవుడు సహకారంతో మంట బాగానే వస్తూ ఉన్నది. ఆశ్చర్యపోయాడు. నిన్న నేను వస్తూ ఉంటే మైనాక పర్వతం నాకు సహాయం చేయబోయింది. శ్రీరాముని యొక్క బంటునైన నాకు. అదేవిధంగా నా తండ్రికి మిత్రుడైనటువంటి ఆ అగ్నిదేవుడు శ్రీరామునికి ఉపకారం చేయడం కోసం నాకు ఈ చల్లదనాన్ని ఇచ్చినట్లున్నాడు అని ఆనందించాడు. నడుచుకుంటూ వచ్చారు. ఊరి చివరకు వచ్చారు. ఆ నగరం చివరికి కోట ప్రాకారం దగ్గరకు వచ్చారు. మంచి ప్రాకారం కనపడింది. ఒక్కసారిగా అతను శరీరాన్ని తగ్గించాడు. తాళ్ళన్నీ వదిలే కింద పడ్డాయి. మళ్ళీ శరీరాన్ని పెంచాడు. అక్కడికి అతన్ని ఇప్పటివరకు కర్రలతో కొడుతూ ఉన్న రాక్షసులందరినీ చంపాడు. ఎవరినీ విడిచిపెట్టలేదు. ఆ పైకి ఎక్కాడు ప్రాకారం మీదకి. ఆ పక్కనే మళ్ళీ ఒక పరిగె కోట గుమ్మం దగ్గర ఉన్నటువంటి ఇనుపగడియ దొరికింది. దాంతో అక్కడ కాపలా ఉన్న వాళ్ళని, తనను తీసుకొచ్చిన వాళ్ళని అందరినీ వధించాడు. అనుకున్నాడు, అగ్నిదేవుడు నాకు సహకారం చేశాడు. ఇప్పుడు ఈయనకి నేను నైవేద్యం పెట్టాలి. ఏం చేస్తే బాగుంటుంది? ఈ లంకానగరాన్ని కనుక ఆయనకి నైవేద్యం పెట్టినట్లయితే బాగుంటుందని ఆలోచించాడు. ఎందుకు వచ్చినా ఇంకా దీన్ని ఇంకా ఉంచడం ఎందుకు అనుకున్నాడు. మొత్తం ఒక్కొక్కిల్లే మొదలుపెట్టి ముందు ప్రహస్తుడు ప్రధానమంత్రి గృహంతో మొదలుపెట్టాడు. మహాపార్శ్వుడు, వజ్రదంష్టుడు, శకుని, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి, రశ్మికేశుడు, సూర్యశత్రువు, ఈ విధంగా మొత్తం రాక్షస ప్రముఖులందరి ఇళ్ళు కూడా నాశనం చేసేశాడు, కాల్చివేశాడు. 7 అంతస్తుల భవనములు, 8 అంతస్తుల భవనములు కాలిపోతూ ఉన్నాయి. ఆ కిటికీలలో నుంచి కిందకు దూకుతూ ఉన్నారు వృద్ధులైనటువంటి రాక్షసులు. చంటి పిల్లలను ఎత్తుకున్నటువంటి తల్లులు దూకుతూ ఉన్నారు. కాళ్ళకి విరిగి, చేతులు విరిగి రోదన ధ్వనులన్నీ వినిపిస్తూ ఉన్నాయి. ఒక్క విభీషణుడు గృహాన్ని మాత్రం ఏమీ చేయకుండా విడిచిపెట్టాడు. అగ్ని కూడా విభీషణుడి గృహాన్ని ఏమీ చేయలేదు. రావణుడి యొక్క భవనం మొత్తం సర్వనాశనం చేసేసాడు. రత్నములన్నీ గాలిపోయాయి.
తలుపులు, అలంకారాలు మొత్తం అన్నీ కూడా భస్మీపటలమైపోయాయి. రాక్షసులంతా కూడా ఆహాకారాలు చేస్తూ ఉన్నారు. ఆలోచించి చూస్తే ఇతడు మానవమాత్రుడిగా అనిపించడం లేదు. దేవతలకు ప్రభువు వజ్రాయుధమును ధరించినటువంటి ఇంద్రుడు కావచ్చు ఇతడు, లేకపోతే సాక్షాత్తు యముడవ్వచ్చు, వరుణుడు కావచ్చు, రుద్రుడైనా కావచ్చు, అగ్ని అయినా కావచ్చు, కుబేరుడైనా కావచ్చు, సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఎవరైనా కావచ్చు, లేకపోతే ఆ ప్రళయకాల పురుషుడే అయి ఉండవచ్చు. సమస్త జీవకోటిని సృష్టించేటటువంటి ఆ బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆగ్రహావేశమే రాక్షస సంహారానికై ఈ యొక్క వానర రూపాన్ని ధరించి వచ్చిందా? లేకపోయినట్లయితే ఆ శ్రీ మహావిష్ణువే, విష్ణుమూర్తి యొక్క మహాతేజమే రాక్షసులను నిర్మూలించడానికి తన మాయాశక్తి చేత వానరాకృతి ధరించి వచ్చిందా అనుకున్నారు. మొత్తం లంకంతా తగలబెట్టాడు, ఏమీ మిగల్చలేదు. ఎందుకు దహనం చేశాడన్నారు. రాముడు రాబోతున్నాడు. రాముడు రాబోతూ ఉన్నట్లయితే ఆయన రావడానికి అనువుగా ఈ లంకను దహనం చేసి శుద్ధి చేయాలట. మీరు ఎరగరు కానీ మా చిన్నతనంలో ఇంకొంచెం ముందుకు వెళితే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రిందట ఆకుల్లో భోజనం చేసేవాళ్ళం. తామరాకులు, అరటి ఆకులు, వీటిలో ఒక్కొక్కప్పుడు ఆకులు ఉండేవి కాదు, ఎండు తామరాకుల్లో చేసేవాళ్ళం. అవి కూడా లభ్యం కాకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఆ అల్యూమినియం కంచాలో స్టీల్ కంచాలు అప్పుడప్పుడే వస్తూ ఉండేవి. ఆ కంచాల్లో తినడానికి ఏం చేసేవారంటే వాటిని ఒక్కసారి అగ్నికి చూపించేవారు. పొయ్యి దగ్గరకు తీసుకువెళ్ళి ఆ అగ్నికి చూపిస్తే శుద్ధవుతాయన్నమాట. అప్పుడు ఆ కంచంలో తినవచ్చు అన్నారు. ఆ విధంగా ఈ లంకానగరాన్ని శుద్ధి చేయాలి, రాముడు ఇందులో అడుగు పెట్టాలి. కాబట్టి దహించాడు హనుమంతుడు అన్నారు. ఇప్పుడు బాధపడ్డం మొదలెట్టాడు. అయ్యయ్యో ఎంత బుద్ధి పొరపాటు, వానర లక్షణాన్ని చూపించాను కదా, సీతాదేవి దహనం అయిపోయి ఉంటుంది, లంకంతా మొత్తం దహనం చేసేసాని, ఇంకా సీతాదేవి మాత్రం ఏం మిగులుతుంది, ఇంకా నా ప్రయాణం వృధా, నేను సముద్రం దాటి రావడం వృధా, నేను ఎందుకు వచ్చాను, నేను చేసిన పని ఏమిటి, శ్రీరామచంద్రమూర్తికి ఏం చెబుతాను, నేను సీతాదేవి మరణించిందని చెబితే రాముడు మిగలడు, రాముడు మిగలకపోతే సుగ్రీవుడు మిగలడు, మళ్ళీ నిన్ను అనుకున్న మొత్తం బాధపడ్డాడు. మళ్ళీ తనలో తాను సముదాయించుకున్నాడు. రామదాసునైన నన్నే అగ్ని ఏమీ చేయలేదే, సీతామాతని అగ్ని ఏమి చేయగలదు, సీతామాత అగ్నినే దహించగలదు, ఆమె తేజస్సే ఒక మహా అగ్ని, ఆ అగ్నిని ఈ అగ్ని ఏం చేయగలదనుకున్నాడు. ఇంతలో చారణుల మాటలు, ఆకాశంలో చారణుల మాటలు వినపడ్డాయి. చారణులు అనుకుంటున్నారట, లంకానగరం మొత్తం దహనమైపోయింది కానీ, సమస్త నగరము ధ్వంసమైపోయింది కానీ సీతాదేవి మాత్రం క్షేమంగా ఉన్నది అనుకున్నారట. అది విన్నాడు, ఆనందపడ్డాడు. అశోకవనానికి వచ్చాడు. అమ్మా కుశలమా నువ్వు అని అడిగాడు. నాయనా హనుమా, ఇంతటి మహత్కార్యాన్ని చేయడానికి, ఇంత విశాలమైన సముద్రాన్ని దాటి రావడానికి ఆ గరుత్మంతులకు కానీ, నీకు కానీ, వాయుదేవునికి కానీ ఈ ముగ్గురే సమర్థులయ్యా. అవకాశం ఉంటే ఒక్కరోజు ఇక్కడెక్కడైనా రహస్య ప్రదేశంలో ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్ళు, నువ్వు అన్నట్లయితే నా మనస్సు చాలా శాంతి పొందుతుంది అన్నది. అమ్మా నేను వెళ్ళాలి, నేను వెళ్ళగానే రాముడు బయలుదేరొస్తాడు, కొద్ది కాలం ఓపిక పట్టు తల్లి అన్నాడు. అక్కడ అరిష్ట పర్వతము అని ఉన్నది, రెండవ పర్వతం. ఒకటవ పర్వతం లంబ పర్వతం మీద దిగాడు వచ్చేటప్పుడు, రెండవ పర్వతం అరిష్ట పర్వతము, మూడవ పర్వతం మీద ఉన్నది లంకానగరము. అరిష్ట పర్వతం మీదకి ఎక్కాడు. 30 యోజనముల ఎత్తున్నదట అరిష్ట పర్వతం. ఒక్కసారి శరీరాన్ని బాగా పెంచాడు, ఒక్క దూకు దూకాడు. అతను ఎగిరేసరికి ఆ పర్వతం నేలమట్టం అయిపోయిందట. ఇంకా 2 పర్వతాలే మిగిలాయట. మహేంద్ర పర్వతం అలా అవలేదు, అక్కడ బయలుదేరేటప్పుడు ఎగిరినప్పుడు. ఈ అరిష్ట పర్వతం మాత్రం నేలమట్టం అయిపోయింది. ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చాడు. మధ్యలో ఉన్నటువంటి మైనాకుండి చేతితో ఒకసారి స్పృశించాడు. ఎగురుకుంటూ వస్తూ వస్తూ మహేంద్ర పర్వతం కనిపిస్తూ ఉన్నది. ఒక్కసారిగా సింహనాదం చేశాట. స్టేషన్లోకి రైలు వచ్చేటప్పుడు ఒక కోత కోస్తారు నేను వస్తున్నానని చెప్పడానికి. అలాగా ఒక గట్టిగా అరిచేసరికి ఈ వానరులంతా కూడా ఎగిరి గంతులేసి చెట్ల కొమ్మలపైకి ఎక్కి చూస్తూ
కొంతమందికి పళ్ళని సిద్ధం చేశారు, కొంతమంది వనమూలికలు సిద్ధం చేశారు, కొంతమంది కొమ్మలు విరిచి అతను కూర్చుందికి వీలుగా చేశారు. జాంబవంతుడు అన్నాడు, హనుమంతుడు సీతామాతను చూశాడు, సందేహం లేదు, లేకపోతే ఈ విధంగా సింహనాదం చెయ్యడు అన్నారు. వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. దృష్టేతి సీతాదేవిని చూచాను అన్నాడు క్లుప్తంగా. వానరులంతా కూడా సంతోషించారు. అంగదుడికి నమస్కారం చేశాడు యువరాజు కనుక, పెద్దవాడు కనుక జాంబవంతుడికి నమస్కారం చేశాడు, స్థిమితపడ్డాడు. అక్కడ వృత్తాంతం అంతా చెప్పడం మొదలుపెట్టాడు. రేపు కొనసాగిద్దాం. రేపు ఆఖరి రోజు. రేపు అయిన తర్వాత రేపటితోటి ఉపన్యాసం ముగుస్తుంది. అంతా కూడా రేపు వచ్చి వినవలసిందిగా కోరుతున్నాను. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.